హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగరకొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. డిబిఐ డెల్టా బుల్ ఇండికేటర్ గురించి ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అంటే మన ఇండికేటర్లో కాంపోనెంట్స్ ఏంటి, దాన్ని వాడి ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఎంట్రీస్ ఏంటి, ఎగ్జిట్స్ ఏంటి, ఎక్కడ బుక్ చేసుకోవాలి ప్రాఫిట్స్, స్టాప్ లాసెస్ ఎలా పెట్టుకోవాలి, అండ్ ఈ ఇండికేటర్ని వాడినప్పుడు మార్కెట్లో వేరే వాళ్ళతో పోల్చినట్లయితే మనకు ఎడ్జ్ ఉండాలంటే ఏ విధంగా దీన్ని ఇంటర్ప్రిట్ చేయాలనే ప్రతి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకొని మన సపోర్ట్ టీమ్కి మీరు మెసేజ్ చేశారనుకోండి, నేను పర్సనల్గా మీకు కాంటాక్ట్ అయ్యి 1-on-1 మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు ఆ డౌట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇండికేటర్ గురించి చెప్పే ముందు మార్కెట్లో ఒక కొన్ని కండిషన్స్ గురించి, కొన్ని కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇండికేటర్ని మీరు ఒక వెహికల్ కింద కన్సిడర్ చేశారనుకోండి, అంటే ఒక కార్ లాగా కన్సిడర్ చేశారనుకోండి, మార్కెట్ అనేది ఒక ఎన్వైర్న్మెంట్ అంటే రోడ్ లాగా. మీరు ఇండికేటర్ని తీసుకెళ్ళి మార్కెట్లో వాడతారు కదా. సో మీరు వాడే ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటే దాన్ని ఎలా వాడాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే మీరు ఇప్పుడు ఒక ₹1,00,00,000 కారు కొనుక్కున్నా కూడా మీరు ఎలాంటి రోడ్డు మీదకి దాన్ని తీసుకెళ్తున్నారో తెలియకుండా మీరు తీసుకెళ్లారనుకోండి, రాబోయే రోడ్ ఎలా ఉండబోతుంది, ఆ రోడ్లో ఎలా డ్రైవ్ చేయాలనేది తెలియకుండా కేవలం నా దగ్గర హై టెక్నాలజీ ఉన్న కార్ నా చేతిలో ఉంది కాబట్టి ఎలాంటి టెరైన్లో అయినా సరే నేను డ్రైవ్ చేసేయగలుగుతానని మీరు తీసుకెళ్లారనుకోండి, ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎంత పెద్ద కారు వాడినా సరే, ఎలాంటి టెక్నాలజీ అందులో ఉన్నప్పటికీ కూడా మీరు ఏ రోడ్డు మీదకి వెళ్తున్నారో తెలుసుకొని దాని ప్రకారంగా దీన్ని ఆపరేట్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మన ఇండికేటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ని వాడుతూ ఫ్యూచర్ని ప్రొజెక్ట్ చేస్తూ ఎంత గొప్ప స్ట్రాటజీస్ కానీ, ఎంత గొప్ప అవకాశాన్ని మార్కెట్లో ఇవ్వడానికి ఆస్కారం ఉన్నప్పటికీ మీరు ఏ మార్కెట్ కండిషన్లో ఎలాంటి టైంలో వాడుతున్నారు, మీ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ ఏంటి అనేది మీకు ముందుగా తెలియకుండా, ఏ దానికోసం మీరు వెళ్తున్నారు అనేది మీకు ముందు తెలియకుండా ఇండికేటర్ని జస్ట్ బ్లైండ్గా వేసేసుకొని మీరు వాడారనుకోండి, లాసెస్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ చిన్న కాన్సెప్ట్స్ తెలుసుకొని ఫస్ట్ మీరు ఎలాంటి ట్రేడర్, మీరు ఇంట్రాడే ట్రేడరా, పొజిషనల్ ట్రేడరా, ఒకవేళ పొజిషనల్ ట్రేడర్ అయితే మీరు ఎన్ని డేస్ హోల్డ్ చేయగలిగే కెపాసిటీ మీకు ఉంది, సో మీరు ఏ ట్రేడర్ అయితే ఏ టైం ఫ్రేమ్లో చూసుకోవాలి ఈ ఇండికేటర్ని, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ఇండికేటర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు ఈజీగా మార్కెట్లో వేరే వాళ్ళతో పోల్చినట్లయితే ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ కొన్ని చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. సో మీలో చాలామంది 5 years 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, అలాగే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు చాలా రకాల వీడియోస్లో కానీ చాలా రకాల సెమినార్స్ అటెండ్ అయ్యి ఉంటారు, వేరే క్లాసెస్ వినుంటారు, వాటిలో మీకు డిఫరెంట్ స్ట్రాటజీస్ తెలుసుకొని ఉంటారు. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఇంకొక నెక్స్ట్ 5 years 10 yearsలో చాలా రకాల స్ట్రాటజీస్ వీళ్ళు ఎన్కౌంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, చాలా రకాల మెథడ్స్ని మార్కెట్లో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎన్ని రకాల thousands ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నా కూడా వాటన్నిటిని బాయిల్ డౌన్ చేసి ఒక చిన్న కేటగిరీలోకి వెయ్యాలి అంటే మనకి మార్కెట్లో కేవలం 3 రకాల ట్రేడ్స్ చేయబడతాయి. అంటే మీరు ఎన్ని ఫ్యాన్సీ పేర్లు పెట్టుకున్నా కూడా మీ స్ట్రాటజీకి అవన్నీ ఈ 3 కేటగిరీస్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఏదో ఒక కేటగిరీలోకి మన స్ట్రాటజీ అనేది ఉంటుంది. ఆ 3 స్ట్రాటజీస్ ఏంటి అంటే, కేటగిరీస్ ఏంటి అంటే, ఒకటి ట్రెండ్ ఫాలోయింగ్, 2 రేంజ్ బౌండ్, 3 కాంట్రా ట్రేడ్. సో మీరు ఏ స్ట్రాటజీ డిజైన్ చేసినా కూడా ఈ 3 కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీలో మార్కెట్ మూమెంట్ పట్టుకోవడానికి మీరు ట్రై చేస్తారు. సో ఈ 3 గురించి తెలుసుకునే ముందు మనం ఒక చిన్న మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒక చిన్న స్టడీ చెప్తాను. మీరు స్టేజెస్ కింద చెప్పినా సరే, ఫేజెస్ కింద చెప్పినా సరే, మార్కెట్ కొన్ని ఫేజెస్లో మూవ్ అవ్వడం జరుగుతుంది. ఎలాగా అంటే, ఫస్ట్ ఏదైనా ఒక స్టాక్ 2 ప్రైస్ పాయింట్స్ మధ్యలో మూవ్ అవుతూ ఉన్నప్పుడు మీరు చూసారనుకోండి, అంటే ఆ ప్రైస్ పాయింట్ ఐదర్ హై వాల్యుయేషన్లో ఉందని ఇన్వెస్టర్లు భావించవచ్చు, లేదంటే చాలా చీప్గా దొరుకుతుందని భావించి ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే మనం ఒక సైకిల్గా చెప్పాలి అనుకుంటే ఫస్ట్ అక్యుములేషన్ ఫేజ్ అనొచ్చు దీన్ని ఏంటంటే, ఇన్వెస్టర్స్ ఒక ప్రైస్ పాయింట్ని చాలా చీప్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి
చాలా ఎక్కువగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వల్లే ప్రైస్ హైగా మూవ్ అవ్వడం ఇష్టం ఉండదు కాబట్టి ఇన్వెస్టర్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న పాయింట్ని అనుకొని 100 రూపీస్ అనుకోండి, 100 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఒక 105, 110 వరకు వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఆపేస్తారు. మళ్ళీ తర్వాత డిమాండ్ తగ్గిపోవడం వల్ల మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ 100 రూపీస్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నెమ్మదిగా అక్యుములేట్ చేసుకుంటుంటారు. 110 దగ్గరికి రాగానే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తారు. సో ఇలాగా ఒక నారో ప్రైస్ రేంజ్లో ట్రేడ్ అవుతూ యావరేజ్గా 100 to 110 మధ్యలో వెళ్ళింది అనుకోండి, 105 దగ్గర వీళ్ళు కంప్లీట్గా అక్యుములేట్ చేసి పెట్టుకుంటారు. ఈ స్టేజ్ని అక్యుములేషన్ ఫేజ్ అంటారు. ఏ స్టాక్లో అయినా సరే ఈ అక్యుములేషన్ ఫేజ్ అనేది ఉంటుంది. ఎర్లీ ఇన్ ద స్టేజెస్ ఆఫ్ ది స్టాక్లో మనకి ఈ అక్యుములేషన్ ఫేజ్ అనేది ఉంటుంది. ఈ అక్యుములేషన్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఒక పాయింట్ తర్వాత బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది. బ్రేక్అవుట్ జరిగినప్పుడు ఒక చిన్న మైనర్ ట్రెండ్స్ వస్తూ ఆ ట్రెండ్స్కి చిన్న బ్రేక్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ చిన్న రేంజ్ బౌండ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ రేంజ్ బౌండ్స్ ట్రయాంగిల్ ఫామ్లో కానీ లేదంటే ఫ్లాగ్ ప్యాటర్న్స్ అని కానీ, మీరు డిఫరెంట్ ప్యాటర్న్స్ వినుంటారు ఇంటర్నెట్లో. సో అలాంటి ప్యాటర్న్స్లో చిన్న కన్సాలిడేషన్స్ అంటూ జరుగుతూ ఉంటాయి. సో వాటిని మనం కన్సాలిడేషన్స్ అంటాం. సో మైనర్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది, కన్సాలిడేషన్స్ అవుతాయి, ఆ కన్సాలిడేషన్స్ బ్రేక్ అయ్యి మళ్ళీ ట్రెండ్ ఉంటుంది. ఈ ట్రెండ్లో చిన్న కన్సాలిడేషన్స్ అవుతూ ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ లాంగర్ టైం కన్సాలిడేషన్ అంటూ జరుగుతుంది. సో ఈ కన్సాలిడేషన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఎందుకు అంటే ఈ పాయింట్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎంటర్ అయ్యి ఈ కంప్లీట్ రైడ్ని పాల్గొన్నారో వాళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళకి చీప్ అనిపించింది, ఈ పాయింట్లో వాళ్ళకి ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఒక హై పాయింట్లో సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత సెల్ చేస్తూ ఒక 5-6 పాయింట్స్ సెల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెల్ చేయడం ఆపేయడం వల్ల మళ్ళీ ఇక్కడ సప్లై ఆగిపోయి మళ్ళీ పైకి రావడం, తర్వాత మళ్ళీ సప్లై స్టార్ట్ చేయడం, మళ్ళీ కిందికి వెళ్ళడం, ఇలాగా ఒక ప్రైస్ రేంజ్లో డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత బ్రేక్ డౌన్ జరుగుతుంది. బ్రేక్ డౌన్ జరిగాక మళ్ళీ సేమ్ ఇక్కడైతే ఎలాగైతే జరిగిందో అలా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి కన్సాలిడేషన్స్తో ఇది ఒక ట్రెండింగ్ మూమెంట్ అలా వచ్చి మళ్ళీ ఈ ఫేజ్లోకి వస్తుంది. సో ఇది ఒక సైకిల్ లాగా జరుగుతుంది మార్కెట్లో. అక్యుములేషన్ ఫేజ్ అండ్ ట్రెండింగ్ ఫేజ్, డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. ఈ ట్రెండింగ్ ఫేజ్లో చిన్న కన్సాలిడేషన్స్ వస్తూ వాటి బ్రేక్అవుట్ జరుగుతూ ఉంటాయి. సో మార్కెట్లో ఎలాంటి స్టాక్ చూసినా కూడా, మీరు ఎన్ని రకాల ట్రేడ్స్ చూసినా కూడా ఈ సైకిల్స్నే ఫాలో అవుతూ ఉంటుంది. సో ఈ కంప్లీట్ సైకిల్ ఎప్పుడు కూడా ఒక సర్కిల్ లాగా, విషియస్ సర్కిల్ లాగా అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ 3 రకాల ట్రేడ్స్ చేయొచ్చు మార్కెట్లో అన్నాం కదా. ఈ 3 ఎలాంటి ట్రేడ్స్ అంటే ఇప్పుడు అక్యుములేషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్సాలిడేషన్. చూడండి ఈ సైకిల్ మొత్తంలో 3 వంతులు ఇవే ఉన్నాయి. అంటే రేంజ్ బౌండ్ ట్రేడ్సే ఎక్కువగా ఉన్నాయి మీరు చూసినట్లయితే. సో 70 to 75% ఆఫ్ ద టైం మార్కెట్ ఎప్పుడు కూడా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటుంది, రేంజ్ బౌండ్ అవుతూ ఉంటుంది. ట్రెండింగ్ ఫేజెస్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అని చెప్తారు మీరు మార్కెట్లో చూసినట్లయితే. అందుకనే 72 to 75% ఆఫ్ ద టైం ఐదర్ మార్కెట్ ఈ చిన్న కన్సాలిడేషన్లో ఉంటుంది, లేదంటే డిస్ట్రిబ్యూషన్లో ఉంటుంది, లేదంటే అక్యుములేషన్లో ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఫేజెస్లో కన్సాలిడేషన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ కన్సాలిడేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రేంజ్ బౌండ్ ట్రేడ్స్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీకు మార్కెట్లో. సో ఆప్షన్ రైటర్స్ అని వినుంటారు మీరు. ఆప్షన్ రైటర్స్ కానీ ఎక్కువగా ఈ ఆప్షన్ రైటర్స్ ఇలాంటి ఫేజెస్లో ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక కంప్లీట్ ట్రెండ్గా వెళ్లకుండా ఒక ప్రైస్ రేంజ్ మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రైస్ రేంజ్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఈ ప్లేసెస్లో ఆప్షన్ రైటింగ్ చేస్తూ ఉంటారు. ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి, ఫ్యూచర్స్ బై చేసే వాళ్ళకి ఈ కన్సాలిడేషన్స్, అక్యుములేషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫేజెస్ అనేవి వాళ్ళకి మంచి ఫ్రూట్స్ ఇవ్వవు. ఎందుకంటే మూమెంట్ చాలా చిన్నగా వస్తుంది అండ్ వచ్చిన మూమెంట్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతిసారి ఫాల్స్ బ్రేక్అవుట్స్, ఫాల్స్ బ్రేక్ డౌన్స్ లాంటివి క్యాప్చర్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఫేజెస్లో ఎక్కువ శాతం ఆప్షన్ రైటర్స్ లాభపడడానికి అవకాశం ఉంటుంది. రెండోది ట్రెండ్ ఫాలోవర్స్. ట్రెండ్ ఫాలోవర్స్ ఏంటంటే ఈ ట్రెండ్ ఉంది కదా, ఈ కన్సాలిడేషన్ తర్వాత వచ్చే చిన్న మూమెంట్స్ ఉన్నాయి చూసారా, ఈ మూమెంట్స్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు. వాటికే పేర్లు మీరు స్వింగ్ ట్రేడింగ్ అని, తర్వాత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు, ఇలా డిఫరెంట్ చూస్తూ ఉంటారు. పదాలు వేరైనా సరే వాళ్ళు ట్రై చేసేది ఏంటంటే షార్ట్ టర్మ్లో వచ్చిన చిన్న
అప్వర్డ్ ప్రైస్ మూవ్మెంట్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎగ్జిట్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ట్రెండ్ ఫాలో చేసే వాళ్ళు ఏ పాయింట్లో ఎంటర్ అవుతున్నారు అనేది కరెక్ట్గా ఉండాలి, అండ్ ఏ పాయింట్లో ఎగ్జిట్ అవుతున్నారో కూడా కరెక్ట్గా ఉండాలి. ఎంట్రీస్ ఎగ్జిట్స్ రైట్ టైమింగ్ చేసుకోకపోతే ఇలా కన్సాలిడేషన్స్లో ఇరుక్కుపోయి లాసెస్ రావడానికి అవకాశం ఉంటుంది ట్రెండ్ ఫాలోవర్స్కి. సో ట్రెండ్ ఫాలోయింగ్ ట్రేడ్స్ చేసేవాళ్ళు ఒకటి వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళు రైట్ ట్రెండ్లో కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే చాలా హై రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా తక్కువ సార్లు ఉంటుంది కాబట్టి ఏ ప్లేస్లో వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి అనేది రైట్ టైంలో కనిపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ట్రెండ్ ఫాలోవర్స్కి. అదే మీరు రేంజ్ బౌండ్ చూసుకున్నారనుకోండి, మార్కెట్లో ర్యాండమ్గా ఎప్పుడు పార్టిసిపేట్ చేసినా కూడా మ్యాక్సిమం 75% ఆఫ్ ద టైం ఏదో ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఏదో ఒక స్టాక్ దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ సక్సెస్ అవ్వడం ఎక్కువగా ఉంటుంది. మీరు అందుకే మార్కెట్లో చూడండి ఆప్షన్ రైటర్స్ ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటారని చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళకున్న స్కోప్ పెద్దది. మార్కెట్లో ఉన్న సైకిల్స్ అన్నింటిలో ఎక్కువ శాతం కన్సాలిడేషన్స్ జరుగుతున్నప్పుడు పార్టిసిపేట్ చేస్తే ప్రాఫిట్ రావడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది. కాకపోతే వీళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ పొటెన్షియల్ ప్రాఫిట్స్ చాలా తక్కువగా ఉంటాయి. చాలా కంపేర్ టు మనకి ట్రెండ్ ఫాలోవర్స్తో పోల్చుకున్నట్లయితే వీళ్ళకి ప్రాఫిట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఒక అడ్వాంటేజ్ ఉంటే ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంటుంది కదా, ఆ విధంగా అనమాట. సో ఇప్పుడు ఇంకొక కైండ్ ఏంటంటే కాంట్రా ట్రేడ్. కాంట్రా ట్రేడ్ ఏంటంటే మార్కెట్లో ఒక స్టాక్ ట్రెండింగ్ వెళ్తుంది అనుకోండి, ఈ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయకుండా ఈ కన్సాలిడేషన్స్లో పార్టిసిపేట్ చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే దీని టాప్ కోసం వెయిట్ చేస్తారు. అదే కిందికి పడుతున్న స్టాక్లో బాటమ్ ఎక్కడ వస్తుంది అని స్కాన్ చేస్తుంటారు అనమాట. బాటమ్ని టాప్ని క్యాచ్ చేసి ఆపోజిట్ సైడ్లో ట్రేడ్ చేస్తారు. సో ఇలా చేసినప్పుడు ఇలాంటి ట్రేడ్స్లో చాలా హై రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఒక ట్రెండ్ మారుతుందో, చాలా కాలం నుంచి ఒక ట్రెండ్లో ఉన్న స్టాక్ సడన్గా దాని ట్రెండ్ మార్చుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా ఎగ్జిట్ అవ్వడము, కొత్త పొజిషన్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్పైక్స్ చాలా పెద్దగా ఉంటాయి అండ్ ట్రెండ్ మారినప్పుడు ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ దీంట్లో వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఫెయిల్యూర్ రేట్ ఎందుకంటే మార్కెట్లో ఇద్దరు మాత్రమే టాప్స్ని బాటమ్స్ని కరెక్ట్గా కనిపెట్టగలరు. ఒకటి అబద్ధాలు ఆడేవారు, ఇంకొకటి దేవుడు. సో వీళ్ళిద్దరికి మాత్రమే కరెక్ట్గా తెలుస్తుంది మనకి ఎగ్జాక్ట్గా ఏ పాయింట్లో మార్కెట్ రివర్స్ అవుతుంది అని. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం కాంట్రా ట్రేడ్స్ కోసం ట్రై చేసామనుకోండి, వచ్చినప్పుడు బాగుంటుంది. అండ్ ఎగ్జాక్ట్ పాయింట్లో కనుక మీరు ఆపోజిట్ ట్రేడ్ చేసినట్లయితే సోషల్ మీడియాలో పబ్లిష్ చేసుకోవడానికి అండ్ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి గొప్పగా చెప్పుకోవడానికి బాగుంటుంది. అంటే నేను ఈ కంప్లీట్ బుల్లిష్గా ఉన్నప్పుడు మార్కెట్ ఎగ్జాక్ట్గా నేను ఈ పాయింట్లో టాప్ అవుట్ అవుతుందని కనిపెట్టాను, తర్వాత మార్కెట్ పడిపోయింది, నేను ఎగ్జాక్ట్ ఈ పాయింట్లో కనిపెట్టాను అని చెప్పుకోవడానికి మనకి బాగుంటుంది. కానీ ఈ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇలాంటివి కూడా జనరల్గా కన్సిడర్ చేసుకోకపోవడం బెటర్ అనమాట. సో ఈ మూడు రకాల ట్రేడ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మన డెల్టా బుల్ ఇండికేటర్ ఏం చేస్తుంది అంటే ట్రెండ్ ఫాలోవర్స్ వాడుకోవచ్చు, రేంజ్ బౌండ్ ఆప్షన్ రైటింగ్స్ చేయాలనుకునే వాళ్ళు వాడచ్చు, కాంట్రా ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు కూడా వాడచ్చు. ఈ మూడు కండిషన్స్లో కూడా మన ఇండికేటర్ని వాడి మార్కెట్లో ఏ పాయింట్లో అయినా సరే ట్రేడ్ చేయొచ్చు. కాకపోతే మీరు ఏ కండిషన్లో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏ కండిషన్లో ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది ముందుగా చెప్తున్నాను. కాబట్టి మీరు చూస్ చేసుకునేప్పుడు ముందుగా మీరు ఒకటి ఫిక్స్ అవ్వండి, నేను ఏ ట్రేడర్ని, నేను ట్రెండ్ ఫాలోయింగ్ చేద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ 5 years 10 years మార్కెట్లో ఉండి ఏం చేయాలనుకుంటున్నా అనేది ఈరోజు మీరు ఫిక్స్ అవ్వండి. ఒక 5 days ఈ పని చేస్తాను, 10 days ఇంకో పని చేస్తాను అంటే యాక్చువల్గా మార్కెట్ మీ దగ్గర ఏదైతే సంపాదించారో అది మొత్తం వెనక్కి లాగేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు మార్కెట్లో ఎంత సీరియస్గా చేస్తారో అంతే సీరియస్గా మీ ఎర్నింగ్ అనేది కూడా ఉంటుంది. జస్ట్ నేను ఒక టైంపాస్కి వచ్చాను, లేదు నేను ఒక రోజు ఒక 10 ట్రేడ్స్ ఇలాంటి ట్రేడ్స్ ఫాలో అవుతాను, ఒక 10 రోజులు ఇది ఫాలో అవుతాను అంటే ప్రతి స్ట్రాటజీకి ఒక P&L అండ్ ప్రతి స్ట్రాటజీకి ఒక స్ట్రైక్ రేట్ అంటూ ఉంటుంది. కాబట్టి అది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఒక స్ట్రాటజీకి 70% స్ట్రైక్ రేట్ ఉందనుకోండి, ఫస్ట్ 70 ట్రేడ్స్ రైట్ అవ్వాలని లేదుగా. 30 ట్రేడ్స్ అంటే 100 ట్రేడ్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 70 ట్రేడ్స్ రైట్ అవుతాయి, తర్వాత 30 ట్రేడ్స్ రాంగ్ అవుతాయి. కాబట్టి నేను ఫస్ట్ 70 ట్రేడ్స్ ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తాను అలా ఉంటుంది కదా. లాసెస్ అనేవి ర్యాండమ్గా మధ్యలో వస్తుంటాయి. మీ స్ట్రైక్ రేట్ ఎప్పుడు తెలుస్తుంది? 100 or 200 ట్రేడ్స్ ఒక స్ట్రాటజీ మీద మీరు కంటిన్యూస్గా మార్కెట్లో ఉన్నప్పుడు మీ ఎగ్జాక్ట్ స్ట్రైక్ రేట్ ఏంటి, మీరు ఎంత సంపాదించగలుగుతున్నారో, మార్కెట్ మీకు ఎంత ఇవ్వగలుగుతుంది అనేది మీకు తెలుస్తుంది.
తెలుస్తుంది. సో ఏది చూస్ చేసుకున్నా కూడా ఈరోజే మీరు ఒకటి ఫిక్స్ అవ్వండి. ట్రెండ్ ఫాలోయింగ్ చేద్దాం అనుకుంటున్నారా, రేంజ్ బౌండ్ చేద్దాం అనుకుంటున్నారా, కాంట్రా చేద్దాం అనుకుంటున్నారా అని. ట్రెండ్ ఫాలోయింగ్లో ఇంకొకటి ఏముంటుంది అంటే, ఒకటి బ్రేక్అవుట్స్ ఉంటాయి. కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయిన ప్రతిసారి బ్రేక్అవుట్ ట్రేడ్స్ ట్రెండ్ ఫాలోవర్స్ చేయొచ్చు. ఇది మొమెంటంతో కూడుకున్నది. రెండోది స్వింగ్స్ వచ్చినప్పుడు, అంటే హయ్యర్ లోస్ వస్తూ ఉంటాయని చెప్తాం కదా. ట్రెండ్లో ఏంటి, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ వస్తూ ఉంటే మనం ట్రెండ్ అని చెప్తాము. ఈ ట్రెండ్లో ఒక హయ్యర్ హై వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ పాయింట్లో పట్టుకొని మళ్ళీ నెక్స్ట్ స్వింగ్ని ట్రేడ్ చేయడం అనమాట. అంటే ఈ పాయింట్ని మనం ట్రేడ్ చేయాలనుకోవడం స్వింగ్ ట్రేడింగ్ అంటారు. సో బ్రేక్అవుట్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్. సో మీరు స్ట్రాటజీకి ఏ పేరు పెట్టినా కూడా ట్రెండ్ ఫాలోయింగ్ కిందికి వస్తుంది. సో ఎక్కువ శాతం మంది ట్రెండ్ ఫాలోయింగే చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఆ హెడ్డింగ్ కిందికి వస్తుంది అనే విషయం ఐడియా ఉండకపోవచ్చు. కానీ మీ ట్రేడ్ చూడండి, మీ స్ట్రాటజీస్ ఇప్పటి వరకు వాడినవి ఎలాంటి టైప్ వాడారు, నడుస్తున్న ట్రెండ్ని ఫాలో అవ్వడానికి వాడారా, లేకపోతే కన్సాలిడేషన్లో ఒక ప్రైస్ పాయింట్ ఇంకొక హై అండ్ లో ప్రైస్ పాయింట్ని పట్టుకొని కింద కొని పైన అమ్మడము, పైన అమ్మి కింద కొనడం లాంటివి చేశారా ఎక్కువగా చూసుకొని మీరు ఎలాంటి ట్రేడరో ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత ఇండికేటర్ని ఎలా వాడుకోవాలనేది మనం డిసైడ్ అవ్వచ్చు. సో ఇది మార్కెట్లో ఉండే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫేజెస్, ఆ ఫేజెస్లో ఎలాంటి ట్రేడ్స్ చేయొచ్చు అనేది. సో దీని తర్వాత మనం ఏ టైం ఫ్రేమ్ చూస్ చేసుకోవాలి అనేది కూడా మీ బేసిక్ మీద ఉంటుంది. అంటే మీరు ఎలాంటి ట్రేడ్స్ చేద్దాము అనుకునే దాన్ని బట్టి మేము యాక్చువల్లీ డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ నుంచి మేమేం సజెస్ట్ చేస్తాము అంటే, ఒకవేళ మీరు పొజిషనల్ ట్రేడర్ అనుకోండి. పొజిషనల్ ట్రేడర్ అంటే రెండే రకాల ట్రేడర్స్ ఉంటారు, ఇంట్రాడే అండ్ పొజిషనల్. ఇప్పుడు పొజిషనల్ ట్రేడర్ అనుకోండి, ఈ డే దాటి నెక్స్ట్ డే కోసం పొజిషన్ని క్యారీ చేస్తున్నారు అని అర్థం. సో ఇక్కడ రెండు రకాలు ఉంటారు. మీరు వీక్ కన్నా ఎక్కువ హోల్డ్ చేయలేరు అనుకోండి, ఏ ట్రేడ్నైనా 4 days ఆర్ 5 days మ్యాక్సిమం మీరు హోల్డ్ చేయగలుగుతున్నారు అనుకోండి, అదొక టైప్ ఆఫ్ పొజిషనల్ ట్రేడ్. ఇంకొకటి 15 days అంటే 2 weeks వరకు హోల్డ్ చేయగలిగే వాళ్ళు ఇంకొక రకం. అండ్ ఫుల్ మంత్, ఈరోజు ట్రేడ్ ఎంటర్ అయితే ఫుల్ మంత్ అంటే 20 days అనుకోండి, 20 sessions మీరు ట్రేడ్ని హోల్డ్ చేయగలిగితే అదొక రకమైన పొజిషనల్ ట్రేడర్స్. సో పొజిషనల్ ట్రేడర్స్ పేరులో మనకి ఒక డే దాటి హోల్డ్ చేస్తున్నా, కొంతమంది 3 to 4 days కన్నా ఎక్కువ హోల్డ్ చేయలేరు, కొంతమంది 2 weeks వరకు హోల్డ్ చేస్తాం అనుకుంటారు, ఇంకొంతమంది స్ట్రాటజీస్ వేసేసుకొని బుల్ కాల్ స్ప్రెడ్స్, బేర్ పుట్ స్ప్రెడ్స్ వేసుకొని ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ 3 రకాల పీపుల్ ఉంటారు పొజిషనల్ ట్రేడ్లో. వీళ్ళకి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ డైలీ చార్ట్ చెక్ చేసుకోండి. డైలీ చార్ట్లో ట్రెండ్ ఉండాలి. ట్రెండ్ ఫాలోవర్స్ గురించి చెప్తున్నాను. ట్రెండ్ ఫాలోవర్స్లో పొజిషనల్ అండ్ ఇంట్రాడే ట్రేడ్స్లో ఏం చేయాలి అనేది ఫస్ట్ పొజిషనల్ ట్రేడ్స్ చెప్తాను. పొజిషనల్ ట్రేడర్స్ డైలీ చార్ట్లో వాళ్ళకి ట్రెండ్ ఉండాలి. అప్ ట్రెండ్ డైలీ చార్ట్లో ఉన్నట్లయితే అప్పుడు మీరు లాంగ్ ట్రేడ్స్ కోసం చూడండి. అదే డైలీ చార్ట్లో డౌన్ ట్రెండ్ ఉన్నట్లయితే అప్పుడు మనం షార్ట్ ట్రేడ్స్ కోసం చూస్తాం. సో ఇప్పుడు డైలీ చార్ట్లో ట్రెండ్ చూసుకున్న తర్వాత మీరు ఇందులో ఏ కేటగిరీకి వస్తారో చూసుకోండి. 4 to 5 days మాత్రమే హోల్డ్ చేయగలిగే కెపాసిటీ ఉందనుకోండి, మీకు డైలీ చార్ట్లో ట్రేడ్ తీసుకోవడం కన్నా అవర్లీ చార్ట్లో తీసుకోవడం బెటర్. సో డైలీ చార్ట్లో ట్రెండ్ కన్ఫర్మ్ చేసుకుంటారు, అవర్లీ చార్ట్లోకి వెళ్ళి ట్రేడ్ కోసం చూస్తారు. 4 to 5 days మీకు పొజిషన్ తీసుకునే వీలున్నట్లయితే, మీరు అంతకన్నా ఎక్కువ హోల్డ్ చేయలేను అనుకుంటే 15 days హోల్డ్ చేసే కెపాసిటీ ఉందనుకోండి, మీకు డైలీ చార్ట్లో ట్రెండ్ చూసుకుంటారు. చూసుకున్నాక ట్రేడ్ కోసం డైలీ చార్ట్లో చూడొచ్చు, అవర్లీ చార్ట్లో కూడా చూడొచ్చు. డైలీ చార్ట్లో చూసిన ట్రేడ్స్ 4 to 5 daysలో పెద్దగా రిటర్న్స్ ఇవ్వకపోయినా కూడా 15 days కనుక వెయిట్ చేసినట్లయితే మనకి ఎక్కువ శాతం ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. అదే 20 days అనుకోండి, మీకు ఏ రకంగా చూసినా కూడా ఈ 20 days మీకు హోల్డింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి డైలీ చార్ట్లోనే ట్రెండ్ చూడండి, డైలీ చార్ట్లోనే మీకు ట్రేడ్ కోసం కూడా చూడండి, డౌన్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళొద్దు. సో ఇప్పుడు పొజిషనల్లో మనం చెప్పుకున్నట్టు 4 to 5 day హోల్డింగ్ పీరియడ్ ఉన్నట్లయితే డైలీ చార్ట్లో ట్రెండ్ చూడండి, అవర్లీ చార్ట్లో ట్రేడ్ కోసం చూడండి. ఎలా చూడాలి ఏంటనేది ఇండికేటర్కి వెళ్ళినప్పుడు చెప్తాను మీకు. మీరు ఫస్ట్ ఒకటి నోట్ చేసి పెట్టుకోండి. మీరు 4 to 5 days హోల్డింగ్ పీరియడ్ అయితే పొజిషనల్ ట్రేడ్ కోసం, అవర్లీ చార్ట్లో ట్రేడ్ కోసం చూస్తారు. కానీ ట్రెండ్ ఫస్ట్ చూడాల్సింది
డైలీ చార్ట్లో. అదే 15 days హోల్డింగ్ పీరియడ్ మీకు ఉంది అంటే డైలీ చార్ట్లో ట్రెండ్ చూడండి, డైలీ చార్ట్లో కానీ అవర్లీ చార్ట్లో కానీ ఈ రెండిట్లో ఎక్కడ మీరు ట్రేడ్ కోసం చూసినా కూడా పర్లేదు. అదే 20 days మీకు హోల్డింగ్ పీరియడ్ ఉంది అంటే మాత్రం డైలీ చార్ట్లో ట్రెండ్ చూడండి, ట్రేడ్ కూడా డైలీ చార్ట్లోనే చూడండి. ఇది మీరు ఫస్ట్ చేయాల్సింది. సో ఇప్పుడు పొజిషనల్ ట్రేడ్స్ ఎలా చూసుకోవాలి అనేది చెప్పాను కదా. ఇప్పుడు ఇంట్రాడే దగ్గరకు వద్దాం. సో ఇంట్రాడే దగ్గరకు వచ్చినట్లయితే ఇంట్రాడే ట్రేడ్స్ చేసేవాళ్ళు ఇందులో కూడా పొజిషనల్ లాగే ఇంట్రాడే అంటే డే ఎండ్ లోపు మీ ట్రేడ్ అనేది ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయిపోవడం జరుగుతుంది. కానీ ఇంట్రాడేలో మళ్ళీ డిఫరెంట్ టైప్ ఉంటారు. కొంతమంది 15 to 20 minutes హోల్డ్ చేస్తారు, కొంతమంది మార్నింగ్ తీసుకొని ఆఫ్టర్నూన్ వరకు అంటే 1 to 2 hours లేదంటే 4 hours వరకు హోల్డ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొంతమంది స్కాల్పింగ్ చేస్తారు, అంటే 2 minutesలో 3 minutesలో వీళ్ళ ట్రేడ్ అయిపోతుంది, ఎంటర్ అవ్వడం ఎగ్జిట్ అవ్వడం కూడా అయిపోతుంది. ఇంట్రాడేనే, మొత్తం అంతా ఇంట్రాడేనే. కానీ మీరు ఏ కేటగిరీలోకి వస్తారు, ఒకవేళ కనుక ఇంట్రాడే చేయాలి అనుకుంటే ఏ కేటగిరీలోకి వస్తారు, వాళ్ళు ఏం చేయొచ్చు అనేది చెప్తాను. ఇప్పుడు స్కాల్పింగ్ ఉంది కదా, ఇది చాలా డేంజర్. ఇందులో చూడ్డానికి చాలా ఫాస్ట్గా ప్రాఫిట్ వచ్చినట్టు ఉంటుంది, కానీ స్కాల్పింగ్ మెథడ్ చేసినప్పుడు మీరు చూసేది 1 minute చార్ట్స్, 2 minute చార్ట్స్ చూస్తూ ఉంటారు జనరల్లీ. ఈ 1 minute 2 minute చార్ట్లో చూసి ట్రేడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 3 minutesలో ట్రేడ్ కంప్లీట్ చేసేసుకొని బయటకు వస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే జనరల్లీ లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ వొలాటిలిటీ కనబడుతుంది, మనకి ఎక్కువ విపుల్స్ కనబడతాయి అనమాట. పెద్దగా మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు చిన్న మూమెంట్ అయినా కూడా అది లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళినప్పుడు 2 minutesలో చాలా పెద్ద మూమెంట్ జరిగిన ఫీలింగ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే చాలా ఎక్కువ ఎమోషనల్గా మనం మార్కెట్కి కనెక్ట్ అయ్యి లాస్ అయినప్పుడు ఎక్కువ ఎమోషన్ని తీసుకోవడం, ప్రాఫిట్ అయినప్పుడు కూడా ఎక్కువ ఆనందపడిపోవడం, దాంతో ఓవర్ ట్రేడ్స్ చేయడము, లాస్ అయినప్పుడు కానీ ప్రాఫిట్ అయినప్పుడు కానీ ఓవర్ ట్రేడ్స్ చేసి బ్రోకరేజ్గా ఎక్కువ పోగొట్టేసుకుంటూ ఉంటాం తప్ప పెద్దగా దీని నుంచి సంపాదించే సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది ఆల్గోస్ యూస్ చేసి ట్రై చేస్తూ ఉంటారు, కానీ అలా కాకుండా హ్యూమన్లీ మనం డైరెక్ట్గా ట్రేడ్ చేసేప్పుడు స్కాల్పింగ్ చేస్తే 1 minute 2 minute చార్ట్లో చూసి చాలా బ్యాక్ డ్రాప్స్ పడడానికి అవకాశం ఉంటుంది, అంటే చాలా ఎక్కువగా మనం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది స్కాల్పింగ్లో. ఇది మనం సజెస్ట్ చేయము, నాట్ సజెస్టెడ్ స్కాల్పింగ్ అనేది. ఒకవేళ చేద్దాం అనుకుంటే మన ఇండికేటర్ని వాడి చేయొచ్చు, కాకపోతే మీకు ట్రెండ్ 1 minute చూసుకోవాలి అండ్ ట్రేడ్ కూడా 1 minute చూసుకోవాలి. సో ఇంకా మీరు అంతకన్నా కింద టైం ఫ్రేమ్కి వెళ్ళడానికి ఉండదు కాబట్టి ఈ రెండు స్కాల్పింగ్ చేసేవాళ్ళు ఇది చేయొచ్చు. మనల్ని అడిగితే మాత్రం మేము ఇది సజెస్ట్ చేయను. అండ్ రెండోది వచ్చేసి 15 to 20 minutes లేదా 2 hours ప్లస్ హోల్డ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు 15 to 20 minutes కన్నా ఎక్కువ హోల్డ్ చేయను అనుకునే వాళ్ళు 5 minute చార్ట్లో ట్రేడ్ కోసం చూడాలి, ట్రేడ్ కోసం. అండ్ 2 hours 3 hours హోల్డ్ చేయాలి అనుకునే వాళ్ళు 15 minutesలో ట్రేడ్ కోసం చూడొచ్చు. సో 5 and 15 minutes చాలా ఎక్కువ స్ట్రైక్ రేట్ మనకి 15 minutesలో ఉంటుంది. 5 minutesలో కొంచెం తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్నా కూడా ఇది కూడా వర్కౌట్ అవుతుంది. సో 5 minute టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు, 15 minute టైం ఫ్రేమ్లో కూడా చూడొచ్చు. సో ఇది ట్రేడ్ కోసం చూసేది. ట్రెండ్ ఎక్కడ చూస్తారంటే అవర్లీ టైం ఫ్రేమ్లో చూడండి, అవర్లీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ చూడండి. సో ఇంట్రాడే ట్రేడ్స్ చేసే వాళ్ళు అవర్లీ టైం ఫ్రేమ్లో మీకు లాంగ్ ట్రెండ్ ఉందనుకోండి, అప్ ట్రెండ్, అప్పుడు 15 minute చార్ట్లోకి వెళ్ళి ట్రేడ్ కోసం చూడండి. 15 minute చార్ట్లో మీకు ట్రేడ్ ఎంటర్ అయ్యారు అంటే ఒక 1 hour లోపు మ్యాక్సిమం మీకు ట్రేడ్ కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. లేదు అంటే 1 hour దాటితే ఇంకొక 1 hour అనుకోండి, మ్యాక్సిమం 2 hours మీకు ట్రేడ్ కంప్లీట్ అయిపోతుంది. అదే 5 minute చార్ట్లో చూసారనుకోండి ఒక 1/2 hour to 40 minutes లోపు మీకు ఈ ట్రేడ్ కంప్లీట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో 5 minute చార్ట్లో మీరు ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ట్రెండ్ మాత్రం అవర్లీ టైం ఫ్రేమ్లో చూసుకోండి. సో ఇంట్రాడే ట్రేడర్స్ ఇలా టైం ఫ్రేమ్ని ఎక్కడ ట్రెండ్ చూడాలి, ఎక్కడ ట్రేడ్ కోసం వెతకాలి అనేది ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలి. ఇప్పుడు మనం ట్రెండ్ ఎక్కడ చూడాలో తెలుసుకున్నాం. మీరు ఫస్ట్ ఏ ట్రేడరో ఫస్ట్ డిఫైన్ చేసుకోండి. పొజిషనల్ ట్రేడరా, ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా? పొజిషనల్ ట్రేడింగ్ అయితే ఎంతకాలం హోల్డ్ చేయాలనుకుంటున్నారు దాన్ని బట్టి మీరు ట్రెండ్ ఎక్కడ చూడాలి, ట్రేడ్ కోసం ఎక్కడ చూడాలి. ఇంట్రాడే ట్రేడర్ అయితే ఎంతసేపు ట్రేడ్లో ఉండాలనుకుంటున్నారు, సో ఎక్కడ మీరు టైం ఫ్రేమ్లో ట్రెండ్ చూడాలి, ఎక్కడ మీరు
ట్రేడ్ కోసం చూడాలి అనేది తెలుసుకున్నాం కదా. ఒకవేళ ట్రేడ్ దొరికింది మనకి, ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? స్టాప్ లాస్ ఎక్కడ చూడాలి? స్టాప్ లాస్ సేమ్ మీరు ఏ టైం ఫ్రేమ్లో అయితే ట్రేడ్ ఎంటర్ అవుతారో దాని కింద టైం ఫ్రేమ్లో మనం స్టాప్ లాస్ని ట్రేల్ చేసుకుంటాం. అంటే మీ ట్రేడ్ డైలీ టైం ఫ్రేమ్లో ఉందనుకోండి, డైలీ టైం ఫ్రేమ్లో మీ ట్రేడ్ ఉంటే మీ స్టాప్ లాస్ వచ్చేసి అవర్లీ టైం ఫ్రేమ్లో ఉంటుంది. అదే మీ ట్రేడ్ వచ్చేసి అవర్లీ టైం ఫ్రేమ్లో ఉందనుకోండి, అవర్లీ టైం ఫ్రేమ్లో ట్రేడ్ ఉంటే మీ స్టాప్ లాస్ వచ్చేసి 15 minutes టైం ఫ్రేమ్లో ఉంటుంది. మీ ట్రేడ్ 15 minutes టైం ఫ్రేమ్లో ఉంటే స్టాప్ లాస్ 5 minutes టైం ఫ్రేమ్లో ఉంటుంది స్టాప్ లాస్. సో 15 minutes కిందికి దిగి 5 minutesలో కనుక మీరు ట్రేడ్ చేసినట్లయితే 5 minutesలో ట్రేడ్ చేస్తే మీ స్టాప్ లాస్ కూడా 5 minutesలోనే ఉండాలి. 1 minuteలో ట్రేడ్ చేస్తే మీ స్టాప్ లాస్ కూడా 1 minuteలోనే ఉంటుంది. సో 15 minutes కన్నా కిందికి దిగినప్పుడు ఏ టైం ఫ్రేమ్లో మీరు ట్రేడ్ చేస్తున్నారో ఆ టైం ఫ్రేమ్లోనే మీ స్టాప్ లాస్ని కూడా ట్రేల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నీ ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఎలాంటి ట్రేడరో తెలుసుకున్నారు, ఏ ఎన్వైర్న్మెంట్లో ట్రేడ్ చేయాలి అనేది తెలుసుకున్నప్పుడు. ఎన్వైర్న్మెంట్ ఏంటి? హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం ట్రెండ్ ఎక్కడ చూసుకుంటామో అది మన ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంట్ అనేది బుల్లిష్ ఎన్వైర్న్మెంట్లో మీరు బేరిష్ ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేశారనుకోండి, లాసెస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఫస్ట్ ఒక టైం ఫ్రేమ్లో మనం ట్రెండ్ చూసుకుంటున్నాం, అదే ట్రెండ్లో లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి మనం ట్రేడ్ కోసం వెతుకుతున్నాం. ఎంటర్ అయిన తర్వాత దానికన్నా లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి స్టాప్ లాస్ని ట్రేల్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ శాతం మనకి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత మనం ఇప్పుడు డెల్టా బుల్ ఇండికేటర్ యొక్క కాంపోనెంట్స్ చూద్దాం. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మార్కెట్లో ఎలాంటి కండిషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, మార్కెట్లో ఉండే ఫేజెస్ ఏంటి, దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎలాంటి ప్లేసెస్లో ఎవరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో జనరల్గా ఏంటంటే 2 రకాల అనాలిసిస్లు ఉంటాయి. ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు. కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఒకటి టెక్నికల్ అనాలిసిస్ చేస్తారు, 2 డెరివేటివ్ డాటా అనాలిసిస్ చేస్తారు. సో ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, టెక్నికల్ డాటా అనేది అందరికీ అవైలబుల్గా ఉంటుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే ఒక చార్ట్ని చూసి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుంది నాకు అని ఒకరు చెప్పారనుకోండి, అది మీరు ఇదిగో ఇది హెడ్, ఈ 2 షోల్డర్స్, ఇది నెక్ లైన్ అని ఒకరు మీకు చెప్పారనుకోండి, దీన్ని మీరు చాలా తక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళకైనా సరే, ఇప్పుడే మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకైనా సరే చార్ట్ ముందర పెట్టి ఒక బొమ్మ గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 10 to 15 minutesలో దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. సో టెక్నికల్ అనాలిసిస్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఈజీగా మీరు టెక్నికల్ అనాలిసిస్ని అర్థం చేసుకోవచ్చు. సపోర్ట్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, కన్సాలిడేషన్స్లో ఉన్న షేప్స్ని బట్టి ఎటువైపు బ్రేక్అవుట్ అయితే ఎంత ట్రేడ్ చేయొచ్చు, ఎలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, మీరు ఎన్ని కాన్సెప్ట్స్ అయినా తీసుకురండి, అన్నిటినీ చాలా ఈజీగా చాలా తక్కువ లెవెల్లో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకు కూడా మనం నేర్పడం చాలా ఈజీ. సో ఇది దాని అడ్వాంటేజ్ అయితే అదే దాని డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, స్టాక్ మార్కెట్లో ఒకరు మనీ సంపాదిస్తున్నారంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ట్రేడింగ్ చేసే వాళ్ళకి. ఇన్వెస్టింగ్ చేస్తున్నారు అంటే ఆ అసెట్లో వాల్యూ పెరుగుతుంది కాబట్టి, నేను 100 రూపీస్లో ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేశాను, ఒక 5 సంవత్సరాల తర్వాత కంపెనీ వాల్యూ పెరుగుతుంది కాబట్టి నాకు అండర్లయింగ్లో అసెట్ వాల్యూ పెరగడం వల్ల నా మనీ పెరిగింది. అదే నేను ట్రేడ్ చేస్తున్నాను, ఒక డైరెక్షన్ని ట్రేడ్ చేస్తున్నానో లేదా ఒక ప్రైస్ రేంజ్ని ట్రేడ్ చేస్తున్నారనుకోండి, అక్కడ నేను ప్రాఫిట్లో ఉన్నాను అంటే అవతల వ్యక్తిని ఎవరైతే నాకు అగెన్స్ట్గా బెట్ చేశారో వాళ్ళు లాస్ అవుతే నా పాకెట్లోకి వస్తుంది. ఇది బేసిక్ కదా. సో స్టాక్ మార్కెట్లో సంపాదిస్తున్నాము అంటే ఒకరి నష్టం ఇంకొకరి ప్రాఫిట్గా వెళ్తుంది. దీన్ని జీరో సమ్ గేమ్ అంటారు. జీరో సమ్ అంటే ఏంటంటే ఒకరి జేబులో నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది మనీ తప్ప కొత్తగా ఇక్కడ క్రియేట్ అవ్వదు. ఉన్న మనీ ఇంకో దగ్గర క్రియేట్ అవ్వదు. ఒకరు రాంగ్ చేస్తారు, వాళ్ళకి ఆపోజిట్లో బెట్లో మీరు నిల్చున్నారనుకోండి, మీరు రైట్ అయితే మీరు ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి జీరో సమ్ గేమ్ ప్లే చేసేప్పుడు మీరు ఒకటి బాగా ఆలోచించండి, ఎవరు కూడా ఏం చేస్తారు, అవతడి వారి కన్నా మనం ఓవర్ స్మార్ట్గా చేయాలని ఆలోచిస్తుంటారు. అంటే వేరే వాడు ఏది ఆలోచిస్తాడో దానికి ఆపోజిట్లో చేసి
వాడు ఓడిపోయేలాగా మనం బెట్ చేయాలి అనుకుంటారు. సో ఇప్పుడు మార్కెట్ని చాలామంది మార్కెట్ని ఎలా చూస్తారు అనేది ఐడియా లేదు, కానీ నేను చెప్పేప్పుడు మార్కెట్ని ఎలా చూడమని చెప్తానంటే ఒక లివింగ్ ఆర్గానిజంలా చూడాలి. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, హండ్రెడ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ కాన్షియస్నెస్, ఆ మార్కెట్ యొక్క డెసిషన్ ఏంటి అంటే నేను డిసైడ్ చేస్తూ ఉంటాను, మీరు డిసైడ్ చేస్తూ ఉంటారు. అలాగా ఒక హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ బేస్ చేసుకొని ఒక ట్రేడ్ పుష్ చేస్తే ఆ ట్రేడ్ మార్కెట్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తుంది. అంటే ఈ కంప్లీట్ పీపుల్ యొక్క కాన్షియస్నెస్ వన్ సింగిల్ బ్రెయిన్ అనుకోండి. ఎందుకంటే ఒక సైడ్ మార్కెట్ పుష్ అవ్వడానికి కారణమైనటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క థాట్ ప్రాసెస్ అంతా కలిపి ఒక పర్సన్ కింద కన్సిడర్ చేసుకున్నారనుకోండి. ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ షార్ట్ చేశారు, అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక రకంగా థింక్ చేశారు, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంకో రకంగా థింక్ చేశారు. మార్కెట్ ఎటు వెళ్ళినా కూడా రెండే కదా, ఐదర్ పైకి వెళ్ళాలి, లేకపోతే కిందికి వెళ్ళాలి, లేదా కన్సాలిడేషన్. ఈ 3 ప్లేసెస్లోనే ఉండాలి. కాబట్టి 3 సెట్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక్కొక్క సెట్ మనం ఒక క్రోర్స్ ఆఫ్ పీపుల్ యొక్క మైండ్ సెట్ అనుకున్నాం అనుకోండి. అంటే మీరు ఎవరికి ఎగెన్స్ట్గా బెట్ చేస్తున్నారు? ఒక సమూహం, ఒక కోట్లాది మంది సమూహానికి మనం ఎగెన్స్ట్గా బెట్ చేస్తున్నప్పుడు వీళ్ళంతా మనకి వీళ్ళంతా మనం ఏం థింక్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ముందుగానే గెస్ చేసి ఓవర్ స్మార్ట్ చేసి మనకి ట్రేడ్ అగేన్స్ట్గా ప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఈ గేమ్ చూడడానికి చిన్నగా కనబడ్డా కూడా చాలా పెద్ద ప్లే జరుగుతూ ఉంటుంది. సో అందుకని మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు మీరు ఒక పాయింట్లో ట్రేడ్ తీసుకుంటున్నారు, మీ స్టాప్ లాస్ అందరికీ కనపడే ఒక స్టాప్ లాస్ అనుకోండి, సపోర్ట్ లెవెల్. ఇది ఒక సపోర్ట్ లెవెల్ అనుకుందాం. టెక్నికల్లీ అందరికీ ఈ లెవెల్ కనబడుతున్నప్పుడు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఈ పాయింట్ దాటితే మీరు ఇందులో నుంచి ఎగ్జిట్ అయిపోతారో, నాకు చీప్గా దొరుకుతుంది అని నేను అనుకున్నాను అనుకోండి. నా దగ్గర ఎక్కువ మనీ ఉంటే మిమ్మల్ని ట్రాప్ చేసి ఈ ప్రైజెస్ని కిందికి తీసుకొచ్చి ఎక్కడైతే ఎక్కువగా స్టాప్ లాస్ పెట్టుకుంటారో ఆ పాయింట్ని బ్రీచ్ చేపించి తర్వాత పైకి ర్యాలీ అయినప్పుడు ఈ కంప్లీట్ మొత్తాన్ని నేను ప్రాఫిట్గా తీసుకోవడానికి ఆస్కారం ఎంత ఉంటుంది గమనించండి. సో మీరు కూడా ఇలాంటిది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. ఏదైనా ట్రేడ్ చేసినప్పుడు ఎక్కడైతే స్టాప్ లాస్ పెట్టుకుంటారో మీ స్టాప్ లాస్ని హిట్ అయిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళడం. ఎందుకు అంటే మీరు పెట్టే స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఎవరైనా సరే కనిపెట్టగలిగే స్టాప్ లాస్ అయి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు మనకి అందరికీ ఈజీగా కనబడే లెవెల్స్ అవి. సో మనం ఎంత ఈజీగా ఉంది అనుకుంటున్నామో, ఎవరికైనా ఈజీగా నేర్పించగలుగుతాం అనుకుంటామో అదే మనకి బ్యాక్లాష్ లాగా కూడా అవుతుంది అనమాట. సో ఎంత ఈజీగా ఉంది అనుకుంటామో అదే మన డిసడ్వాంటేజ్ కూడా. అదే ఇప్పుడు డెరివేటివ్ డాటాస్ చూసారనుకోండి, డెరివేటివ్ డాటా ఫస్ట్ థింగ్ కాంప్లెక్సిటీ ఉంటుంది. ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్, అందులో మళ్ళీ కాల్స్, పుట్స్, పీసీఆర్స్, ఐవీస్, ఇలాగా డిఫరెంట్ పారామీటర్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. దీన్ని నేర్చుకోవడం చాలా కష్టం. ఒకవేళ నేర్చుకొని దీని బేస్డ్ మీదుగా ఏదైనా మీరు స్ట్రాటజీస్ డెవలప్ చేసుకున్నారనుకోండి, మీకు స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది అందరికీ కనిపించదు కాబట్టి మీకు ఎక్కువగా ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే. సో వీళ్ళది ఈజీగా స్టాప్ లాస్లు హిట్ అవుతూ ఉంటాయి, అనుకున్న టార్గెట్స్ దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే అందరికీ కనపడే లెవెల్స్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లి పాలు తాగేప్పుడు కళ్ళు మూసుకొని దీన్ని తాగేది ఎవరికి కనబడట్లేదు అనుకొని తాగుతుంది అనుకోండి, అది ఎలాంటి మూర్ఖత్వమో ఇది కూడా అంతే. అందరికీ క్లియర్గా కనబడే ప్యాటర్న్స్, అందరికీ తెలిసిన సపోర్ట్ అండ్ అందరికీ తెలిసిన రెసిస్టెన్స్ లెవెల్స్లో మనం ట్రేడ్స్ ప్లేస్ చేసినట్లయితే ఎక్కువ శాతం మనం లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ డెరివేటివ్ డేటాలో వచ్చే అడ్వాంటేజ్ ఏదైతే ఉందో ఇదే దీని మళ్ళీ డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే డెరివేటివ్ డేటాని రీడ్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. సో నేను ఇప్పుడు మీకు కూర్చోబెట్టి డెరివేటివ్ డేటాని ఎలా అనలైజ్ చేయాలి, దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, కొన్ని అవర్స్ ఆఫ్ టైం వెళ్ళిపోతుంది. 2-3 డేస్ జస్ట్ కాన్సెప్ట్ చెప్పినా కూడా మీరు దాన్ని అలవాటు చేసుకొని దాన్ని రైట్ ఇంటర్ప్రిట్ చేయడానికి మీకు 5 to 6 years పడుతుంది. సో దీంట్లో ఉన్న కాంప్లెక్సిటీ వల్ల చాలా తక్కువ మంది దీన్ని యూస్ చేస్తూ ఉంటారు, ఎక్కువ మంది దీన్ని వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ఈ రెండింటిని క్లబ్ చేసాం, టెక్నికల్ అనాలిసిస్ అండ్ డెరివేటివ్ అనాలిసిస్. సో టెక్నికల్ అనాలిసిస్ అండ్ డెరివేటివ్ అనాలిసిస్ని క్లబ్ చేయడం వల్ల
మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకటి సేమ్ టెక్నికల్ చార్ట్ వేరే పర్సన్స్ చూసినా కూడా మనకొచ్చే బై సిగ్నల్ వాళ్ళు జనరేట్ చేసే బై సిగ్నల్స్ ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటాయి. ఎలా ఈ ప్లేస్లో బై అనుకుంటున్నారు అని డిఫైన్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి, అండ్ దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వీలు ఉండదు కాబట్టి, అంటే రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయి. జస్ట్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని చేయట్లేదు, అలాంగ్ విత్ ద డాటాను కూడా బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మన అడ్వాంటేజ్ డెల్టా బుల్ ఇండికేటర్ వాడినప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్, పీసీఆర్, ఐవీస్, సో వీటిని టెక్నికల్ చార్ట్ మీదకి ఎలా తీసుకొచ్చాము అంటే, ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం అజ్యూమ్ చేస్తుంది మార్కెట్లో? ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం అజ్యూమ్ చేస్తుంది అంటే, నెంబర్ ఆఫ్ ఓపెన్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ స్టాక్ పైన ఇంట్రెస్ట్ ఎంత ఉంది. అంటే ఒక పర్సన్ దాని మీద షార్ట్ పొజిషన్స్ చేసిన వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ ఉందా, లాంగ్ పొజిషన్స్ చేసిన వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ ఉందా అని డెరివేటివ్లో ఓపెన్ అయిన కాంట్రాక్ట్స్ని బేస్ చేసుకొని చేస్తాం. సో ఇక్కడ టెక్నికల్ చార్ట్లో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది, పీసీఆర్ అనేది, ఐవీస్ అనేవి డైరెక్ట్గా దొరకవు కాబట్టి వీటిని మనం టెక్నికల్గా ఉన్నటువంటి డాటాతో మనం దీన్ని ప్రాక్సీస్ క్రియేట్ చేస్తాం అనమాట. అంటే డాటా సేమ్ దీన్ని మిమిక్ చేస్తుంది. డెరివేటివ్ డాటాలో ఓఐ ఎలాగైతే మనం ఇంటర్ప్రిట్ చేస్తామో అదేవిధంగా వాల్యూమ్స్ని, ప్రైజెస్ని కన్సిడర్ చేసుకొని మనం ఓఐ, పీసీఆర్ అండ్ ఐవీస్ని మిమిక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు బాలింజర్ బ్యాండ్ వేసుకున్నారనుకోండి స్టాక్లో, ఈ బాలింజర్ బ్యాండ్ ఏదైతే విడుతుందో దీన్ని మనం వొలాటిలిటీ అంటాం. అంటే ఒక స్టాక్లో ఉన్న వొలాటిలిటీ బాలింజర్ బ్యాండ్ని బేస్ చేసుకొని కూడా చెప్తాం. బాలింజర్ బ్యాండ్ ఈజ్ ఇన్ వొలాటిలిటీ బేస్డ్ ఇండికేటర్. సో ఇలాగ మనకి వొలాటిలిటీ చెప్పే ఇండికేటర్స్ ఉంటాయి, మూమెంటం చెప్పే ఆర్ఎస్ఐ లాంటివి, ఎంఎస్సిడి లాంటి ఇండికేటర్స్ ఉంటాయి. సో వీటిలో ఒక్కొక్క ఇండికేటర్ ఒక్కొక్క పారామీటర్ గురించి చెప్తూ ఉంటుంది కాబట్టి వాటిలో ఉన్న కాంపోనెంట్స్ని తీసుకొని టెక్నికల్ చార్ట్స్లో మనం వాటిని బ్లెండ్ చేసి డెరివేటివ్ డాటాని మిమిక్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఎగ్జాక్ట్గా డెరివేటివ్ డాటా మీరు రీడ్ చేస్తే ఎలాంటి ఇన్ఫరెన్స్ వస్తుందో అదే ఇన్ఫరెన్స్ 100% రాదు, కానీ 70 to 80% మనం దాన్ని మిమిక్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ కాంట్రాక్ట్స్ ఏదైతే అనుకుంటామో అదేవిధంగా ఇక్కడ మనం వాల్యూమ్స్ని, ప్రైజెస్ని, వొలాటిలిటీ ఇండికేటర్స్ని, మొమెంటమ్ ఇండికేటర్స్ని బ్లెండ్ చేయడం వల్ల సేమ్ టు సేమ్ మన డెరివేటివ్ స్ట్రాటజీస్ ఎలాగైతే ఉంటాయో వాటిని మనం మిమిక్ చేసి 70 to 80% మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం. దీనివల్ల మన అడ్వాంటేజ్ ఏంటి అంటే వేరే వాళ్ళ మీద మనకి ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకి మన డెల్టా బుల్ ఇండికేటర్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి? ఒకటి యావరేజెస్ ఉంటాయి, 2 క్యాండిల్స్ ఉంటాయి, 3 ట్రయాంగిల్స్ ఉంటాయి, 4 yellow డాట్స్, 5ది రెడ్ అండ్ గ్రీన్ డాట్స్. సో చూడ్డానికి చాలా కాంపోనెంట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్గా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది ఏ పని చేస్తుంది అనేది తెలిసిన తర్వాత మీరు చార్ట్లోకి వెళ్ళి మీకు అది వేసి చూపించినప్పుడు దేన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనేది తెలుస్తుంది. సో ఈ యావరేజెస్ దేనికోసము అంటే, ఈ యావరేజెస్ మనకి ట్రెండ్ చెప్తాయి. సో ట్రెండ్ చెప్పడానికి మన దగ్గర ఆల్రెడీ మూవింగ్ యావరేజెస్ చాలా ఉంటాయి కదా, మూవింగ్ యావరేజెస్ వాటిని వేసేసుకుంటే ట్రెండ్ మనకు తెలిసిపోతుంది కదా అనుకోవచ్చు మీరు. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, రెగ్యులర్గా మీకు కనబడే యావరేజెస్ ఏంటంటే, ఏ రోజైతే మీరు ట్రేడ్ చేస్తున్నారో, అంటే ఒక డే క్యాండిల్ ఈరోజు నడుస్తుంది అనుకోండి, డే 1, ఈ డే 1 క్యాండిల్ అయిపోయిన తర్వాత మనకి దీనికి సంబంధించిన యావరేజ్ అనేది ప్లాట్ అవుతూ ఉంటుంది. సో మనకి లైవ్ మార్కెట్లో కింద కనబడుతున్నప్పటికీ కూడా ఇది లాగింగ్ ఇండికేటర్ అంటాం. ఎందుకు అంటే ట్రెండ్ మారడానికి ఒక క్రాస్ ఓవర్ జరిగితే మూవింగ్ యావరేజెస్లో ట్రెండ్ మారింది అని మీరు గెస్ చేయొచ్చు. కానీ అదే మీరు చార్ట్లోకి వెళ్ళి ఈ క్రాస్ ఓవర్ కోసం వెయిట్ చేశారనుకోండి, ఈ క్రాస్ ఓవర్ అయ్యే లోపు ఆల్మోస్ట్ ఒక 4 to 5% ఆఫ్ మూమెంట్ జరిగిపోయి ఉంటుంది అక్కడ. ఎందుకు అంటే ఇది లాగింగ్ ఇండికేటర్, ఈ యావరేజెస్ అనేవి లాగింగ్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ట్రెండ్ని డిఫైన్ చేయాలనుకున్నాం అనుకోండి, ట్రెండ్ మారిపోయాక ఒక 15 days 20 days తర్వాత మనకి ట్రెండ్ మారిపోయింది అనే విషయం తెలుస్తుంది. అంతలోపు మనం
నార్మల్ ట్రెండ్లోనే ఉంది కదా అని ట్రేడ్ పార్టిసిపేట్ చేసి మనం లాసెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే మన ఇండికేటర్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇది లీడింగ్ ఇండికేటర్, అంటే ప్రైజ్ కదలక ముందే, ప్రైజ్ ట్రెండ్ మారకముందే మనకు ముందుగా ఇది ట్రెండ్ ఎటువైపు ఉండబోతుందనే చెప్తుంది. రెండోది ఏంటంటే ఏఐని ఎంఎల్ని వాడి మనం ఏం చేసామంటే పాస్ట్ డాటాని బేస్ చేసుకొని ఫ్యూచర్కి ప్రొజెక్ట్ చేసి 4 days 8 daysకి మనం అండ్ 13 daysకి ఇలా ఒక నెంబర్ ఆఫ్ పీరియడ్స్కి ముందు రోజులకి ఎలా ఉండబోతుంది ట్రెండ్ అనేది ముందుగా ప్లాట్ చేయడం వల్ల ఏంటంటే మీరు చార్ట్లో చూసినప్పుడు క్యాండిల్స్ ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది, మీ యావరేజ్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, దీని కింద చూపించకుండా ఇక్కడ చూపిస్తూ నెక్స్ట్ రాబోయే 4 daysలో ట్రెండ్ పైవైపు ఉండబోతుందా లేకపోతే కన్సాలిడేట్ అవ్వబోతుందా అనేది ముందుగా మీకు తెలుస్తుంది. ఆల్రెడీ యావరేజెస్ హారిజాంటల్గా మారిపోయాయి అనుకోండి, ఇక్కడ ప్రైస్ పైకి వెళ్తూ యావరేజెస్ హారిజాంటల్ అయిపోయాయి అనుకోండి, మనకి కన్సాలిడేషన్ అవ్వబోతుంది నెక్స్ట్ 4 daysలో. ఒకవేళ ఇప్పుడు ట్రేడ్ వచ్చినా కూడా తీసుకోవడం మంచిది కాదని మనకు ముందే తెలిసిపోతుంది. సో అందుకని మన యావరేజెస్ వేరే యావరేజెస్లో డిఫరెన్స్ ఇదనమాట. సో ఇక్కడ మన యావరేజెస్ని బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే మన దాంట్లో 3 యావరేజెస్ ఉంటాయి లైన్స్. ఈ 3 లైన్స్ అప్ సైడ్ పాయింట్అవుట్ చేస్తూ ప్రైస్ దీనిపైన ఉన్నట్లయితే దీన్ని అప్ ట్రెండ్ అంటాము. అదే 3 యావరేజెస్ కిందికి పాయింట్అవుట్ చేస్తూ ప్రైస్ దీని కింద ఉన్నట్లయితే దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం. సో అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అయిపోయిన తర్వాత యావరేజెస్ ఒకవేళ ఇంటర్టాంగిల్ అవ్వడం లేదా హారిజాంటల్ అయిపోవడం, వర్టికల్ కాకుండా హారిజాంటల్ అవ్వడం, ఇలా ఈ కండిషన్లో ఎలా ఉన్నా కూడా మనం దాన్ని సైడ్ వే మార్కెట్ అంటాం. సో ఇలా మీకు ఎప్పుడైతే మారిపోద్దో అప్పుడు మీరు సైడ్ వే మార్కెట్ కోసం చేయొచ్చు. కానీ జనరల్గా సైడ్ వే మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళు, రేంజ్ బౌండ్ని ట్రేడ్ చేసే వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే 70 to 75% ఆఫ్ ద టైం మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రేడ్ చేస్తారు తప్ప డైరెక్షన్ని కనిపెట్టే అవకాశం ఉంటే దీన్ని ఎవరు ముట్టుకోరు. ఎందుకంటే డైరెక్షన్ని కనిపెట్టే అవకాశం ఉన్నప్పుడు డైరెక్షన్ ఎప్పుడైతే రైట్ పాయింట్లో మనం ట్రేడ్ చేస్తామో తక్కువ క్యాపిటల్తో ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేసి సైడ్ వే మార్కెట్ని ఎవరు ట్రేడ్ చేయరు. సో మనం ఏం చేయొచ్చు అంటే సైడ్ వేలోకి కనబడ్డ వెంటనే మనం ట్రేడ్ని స్టాప్ చేస్తాం, ట్రేడింగ్ని స్టాప్ చేస్తాం. మళ్ళీ ట్రెండింగ్ స్టార్ట్ అయినప్పుడు అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ట్రెండింగ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ట్రేడ్ని స్టార్ట్ చేస్తాం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్యాడ్ టైమ్స్లో మార్కెట్లో అసలు ట్రేడింగ్ పొజిషన్ కోసమే చూడము, అండ్ గుడ్ టైమ్స్లో ట్రేడ్ దొరికితే ఖచ్చితంగా ఎంటర్ అయి తీరుతాం. సో ఇలాగ మనకి ముందుగా యావరేజెస్ నుంచి మనకు తెలుస్తుంది అన్నమాట. రెండోది క్యాండిల్స్. సో క్యాండిల్స్ చూసుకున్నట్లయితే మన దాంట్లో జనరల్గా మీరు ఏదైనా క్యాండిల్ స్టిక్స్ చూస్తే రెడ్ గ్రీన్ ఈ 2 కలర్స్ కనబడతాయి. మన ఇండికేటర్ వేసుకున్న తర్వాత మీకు గ్రీన్ రెడ్ తర్వాత బ్లూ ఈ 3 కలర్స్ కనబడతాయి. ఈ గ్రీన్లో కూడా లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ రెడ్, డార్క్ రెడ్. సో ఇలా డిఫరెంట్ షేడ్స్ కనబడడానికి అవకాశం ఉంటుంది మీరు చూసినట్లయితే. సో వీటి అర్థం ఏంటి అంటే మనం ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ని మిమిక్ చేస్తూ ఏం చేసామంటే ఇంతకుముందు చెప్పా కదా, ప్రాక్సీ లాగా యూజ్ చేసి వాల్యూమ్స్ అండ్ ప్రైస్ యాక్షన్ని ప్రాక్సీ లాగా యూజ్ చేసి ఏం చేస్తామంటే పాస్ట్ డాటాలో ఎక్కడైతే బుల్లిష్ మూమెంటం ఉందో ఓపెన్ ఇంట్రెస్ట్ లాంగ్ వైపు బిల్డ్ అవ్వడానికి అవకాశం ఉంది అని అనుకుంటాము. అక్కడ నుంచి అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఏంటి అనేది మన ప్రొప్రైటరీ ఆల్గరిథంకి సంబంధించింది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పలేను మీకు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత 20 to 25 daysగా ఎలాంటి బిల్టప్స్ జరుగుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని రాబోయే 4 daysలో ఇప్పుడు డైలీ చార్ట్ గురించి మాట్లాడితే రాబోయే 4 daysలో ఎలాంటి బిల్టప్స్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది ముందుగా ప్రెడిక్ట్ చేసి మన ఇండికేటర్ అది డార్క్ గ్రీన్ కోట్ చేసింది అనుకోండి, నెక్స్ట్ రాబోయే 4 days లాంగ్స్ బిల్డ్ అవ్వడానికి అవకాశం ఉంది అని మన ఇండికేటర్ మనకు ముందుగా చెప్తుంది అని అర్థం. అదే డార్క్ రెడ్ చూపించింది అనుకోండి షార్ట్స్ బిల్డ్ అవ్వడానికి అవకాశం ఉంది నెక్స్ట్ 4 days అని అర్థం. అదే లైటర్ గ్రీన్ అండ్ లైటర్ రెడ్ చూపించింది అనుకోండి అప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ ఫామ్ అయిన పొజిషన్స్ అన్వైండ్ అవ్వడానికి అవకాశం ఉంది అని డైలీ చార్ట్లో చూసినప్పుడు నెక్స్ట్ 4 daysకి ఏం చేయబోతుంది అని. అదే
మీరు అవర్లీ చార్ట్లో చూసినప్పుడు నెక్స్ట్ 4 to 5 అవర్స్ ఏం జరగబోతుంది అనేది. సో మన ఇండికేటర్ ముందుగా ప్రెడిక్టివ్ టైప్ ఆఫ్ ఇండికేటర్ కాబట్టి అక్కడ వచ్చే కలర్స్ నెక్స్ట్ రాబోయే వాటిని మనకి ముందుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ మీరు అలా ట్రేడ్ చేయొచ్చు. అంటే మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్డ్గా నేను ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఎప్పుడైతే మీకు ఒక గ్రీన్ క్యాండిల్ కనబడుతుందో అప్ ట్రెండ్లో, ఆ గ్రీన్ క్యాండిల్ కనబడ్డప్పుడు మీరు ట్రేడ్లోకి ఎంటర్ అయిపోవడమే. సో లాంగ్స్ బిల్డ్ అవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి మేము ఇక్కడ ఎంటర్ అవుతున్నామని ఎంటర్ అవ్వచ్చు. అదే షార్ట్ సైడ్లో అంటే డౌన్ ట్రెండ్లో మీకు రెడ్ కనబడింది అనుకోండి, డార్క్ రెడ్, అప్పుడు మీరు ఎంటర్ అవ్వచ్చు. అదే లైటర్ వేవ్ కనబడ్డా కూడా మనం ఏ యాక్టివిటీ చేయకూడదు అని, అన్వైండింగ్స్కి సంబంధించినవి కాబట్టి ఇవి లైటర్ గ్రీన్ అండ్ లైటర్ రెడ్. సో ఇవి కనబడ్డప్పుడు మనం ఏ యాక్టివిటీ చేయకుండా జస్ట్ సైడ్ లైన్లో ఉండి చూడాలి తప్ప ట్రెండ్ కనబడుతున్నా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయకూడదు అని అర్థం. సో ఒకవేళ మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్డ్గా చేయాలి అనుకున్నట్లయితే. అండ్ బ్లూ క్యాండిల్, ఇది మన ప్రొప్రైటరీ క్యాండిల్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ట్రేడ్స్ తీసుకుంటే బ్లూ క్యాండిల్ మీద తీసుకుంటాం. ఇందులో ఏంటంటే బిల్టప్స్ అండ్ పీసీఆర్, ఐవీస్ ఇలా డిఫరెంట్ స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని మన ప్రొప్రైటరీ ట్రేడింగ్ స్ట్రాటజీలో ట్రిగ్గర్ అవ్వబోతున్న స్టాక్స్ని, ట్రిగ్గర్ అవ్వబోతున్న ప్లేస్ని మనకి బ్లూగా కోడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఏదైనా ఒక క్యాండిల్ మీకు బ్లూగా కనబడింది అనుకోండి, బ్లూ క్యాండిల్ అప్ ట్రెండ్లో కనబడితే ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసిన తర్వాత మనం ఇక్కడ బై చేస్తాము. అదే డౌన్ ట్రెండ్లో కనబడింది అనుకోండి బ్లూ క్యాండిల్, దాన్ని లో బ్రేక్ చేసినప్పుడు మనం ఇక్కడ సెల్ చేస్తాము డౌన్ ట్రెండ్లో. సో మీరు మీకు సొంతగా ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్డ్ మీదుగా మేము చేయాలి అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. మన ప్రొప్రైటరీ ఆల్గరిథంనే ఫాలో అవ్వాలి అనుకుంటే జస్ట్ బ్లూ క్యాండిల్ కోసం వెయిట్ చేసి బ్లూ క్యాండిల్ అప్ ట్రెండ్లో వచ్చినట్లయితే దాన్ని హై బ్రేక్ చేసినప్పుడు ట్రేడ్ ఎంటర్ అవ్వడము, డౌన్ ట్రెండ్లో వచ్చినట్లయితే దాన్ని లో బ్రేక్ చేసినప్పుడు ఎంటర్ అవ్వడం చేసినా కూడా మనం మార్కెట్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది క్యాండిల్స్. ఈ పీసీఆర్స్, ఐవీస్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవేవి కూడా డైరెక్ట్ డెరివేటివ్ డేటా కాదు, మనం టెక్నికల్ డేటాని ప్రాక్సీ కింద తీసుకొని సేమ్ అదే విధంగా మిమిక్ చేస్తున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి మీరు. సో సేమ్ మళ్ళీ మీరు డెరివేటివ్ డేటాలోకి వెళ్ళి దాన్ని దీన్ని కంపేర్ చేశారనుకోండి ఈక్వల్గా ఉండదు, కానీ ఇంపాక్ట్ మాత్రం అవుట్పుట్ రాబోయే రిజల్ట్ ఇంపాక్ట్ సేమ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు డెరివేటివ్ డేటా అనాలిసిస్ చేసుకొని ఒక ట్రేడ్ తీసుకున్నారు, అదే మన ఇండికేటర్ని యూజ్ చేసి కూడా ట్రేడ్ తీసుకున్నారు. వీళ్ళ అనాలిసిస్తో వచ్చిన ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో మార్కెట్లో దాంతో సరిసమానంగా మనది కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని అలా ట్రేడ్ చేయొచ్చు అని అర్థం. మూడవది ట్రయాంగిల్స్. మీరు చార్ట్ పైన చూసినట్లయితే చిన్న చిన్న ట్రయాంగిల్స్ కనబడతాయి గ్రీన్ కలర్లో అండ్ రెడ్ కలర్లో మీకు ట్రయాంగిల్స్ కనబడడానికి అవకాశం ఉంటుంది. సో గ్రీన్ కలర్ ట్రయాంగిల్స్ ఎక్కడ కనబడతాయి అంటే అప్ ట్రెండ్లో కనబడతాయి పైన ఉన్నప్పుడు, రెడ్ ట్రయాంగిల్స్ మీకు డౌన్ ట్రెండ్లో కనబడతాయి. ఈ ట్రయాంగిల్ ఫామ్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే షార్టర్ టర్మ్లో, షార్టర్ టర్మ్ అంటే మీరు ఏ టైం ఫ్రేమ్లో చూస్తే దాని షార్టర్ టర్మ్, అంటే మీరు డైలీ చార్ట్లో చూసారనుకోండి దాని షార్టర్ టర్మ్ 4 days or 5 days. అదే మీరు అవర్లీ చార్ట్లో చూసారనుకోండి 4 hours and 5 hours దాని టైం ఫ్రేమ్ అనమాట. సో అలాగా ఏ టైం ఫ్రేమ్లో చూస్తారో ఆ టైం ఫ్రేమ్కి సంబంధించి షార్టర్ టర్మ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మీరు మాన్యువల్గా లెవెల్స్ చూసుకుంటూ బ్యాక్కి జూమ్ అవుట్ చేసి ఒక లెవెల్ వేసుకున్నారనుకోండి అందరికీ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ దగ్గర కనబడడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంతకుముందు చెప్పాను కదా, ఒకవేళ కనుక మీరు అలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వేసుకున్నారంటే అందరికీ కనబడే లెవెల్లే మీరు కూడా ట్రేడ్ చేసినట్లయితే ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉండదు. సో ఇలా మీకు ఆటోమేటిక్గా ట్రయాంగిల్స్ కనబడుతున్నాయంటే రెడ్ ట్రయాంగిల్ డౌన్ ట్రెండ్లో కనబడితే అది సపోర్ట్ అని అర్థం. అదే గ్రీన్ ట్రయాంగిల్ అప్ ట్రెండ్లో కనబడితే అది రెసిస్టెన్స్ అని అర్థం. సో మనం గ్రీన్ ఎందుకు కోడ్ చేసాము, రెసిస్టెన్స్ అన్నప్పుడు రెడ్ కోడ్ చేయాలి కదా అంటే దీన్ని జనరల్గా షార్టర్ టర్మ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ని ఎలా ట్రేడ్ చేస్తారు అంటే బ్రేక్అవుట్స్ కోసం ట్రేడ్ చేస్తారు. సో బ్రేక్అవుట్స్ కోసం ట్రేడ్ చేస్తారు. డౌన్ ట్రెండ్లో ఉన్న వాళ్ళు ఈ ట్రయాంగిల్ ఏ క్యాండిల్ కింద అయితే వస్తుందో ఆ క్యాండిల్లోని బ్రేక్ అయినప్పుడు మీరు ట్రేడ్ చేశారనుకోండి అప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ ట్రేడ్స్ అంటారు. సో బ్రేక్ డౌన్ ట్రేడ్స్ చేయాలనుకుంటే ఈ ట్రయాంగిల్ బ్రేక్ అయినప్పుడు, ఈ ట్రయాంగిల్ ఏ క్యాండిల్ దగ్గర అయితే బ్రేక్ అయిందో దాని లో బ్రేక్ అయినప్పుడు మనం ట్రేడ్స్ తీసుకోవాలి. అదే మీరు అప్ ట్రెండ్లో ఒక క్యాండిల్ పైన మీకు గ్రీన్ది కనబడింది అనుకోండి, ఇది షార్టర్ టర్మ్ రెసిస్టెన్స్ కాబట్టి ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయినప్పుడు మీరు బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేయొచ్చు. సో బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్ ట్రేడ్స్ చేయాలనుకునే వాళ్ళు ఈ ట్రయాంగిల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి ట్రేడ్స్ చేయాలనుకోని వాళ్ళు ఈ ట్రయాంగిల్స్తో మనకు పెద్ద యూజ్ ఉండదు. ఒకటే ఒక యూజ్ ఏంటి అంటే మనం ఒక ట్రేడ్లో ఉన్నాం ప్రస్తుతానికి,
ఇక్కడెక్కడో ఎంటర్ అయ్యాం మనం 100 దగ్గర, అరౌండ్ 150 దగ్గర మనకు ఒక ట్రయాంగిల్ కనబడింది. మనకు పక్కాగా ఇప్పుడు ఏంటి అంటే ఈ ట్రయాంగిల్ వచ్చింది అంటే ఇప్పుడు మనం అవర్లీ చార్ట్లో చూస్తున్నాం అనుకోండి, నెక్స్ట్ 4 అవర్స్ ఇది బ్రేక్ చేయడానికి అవకాశం చాలా తక్కువ కాబట్టి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ 4 అవర్స్ ఆర్ 5 అవర్స్లో ఒకవేళ మళ్ళీ ఇది బ్రేక్అవుట్ జరిగినప్పుడు మళ్ళీ న్యూగా మనం ఎంటర్ అవ్వచ్చు. సో ఇలాంటి ఒక సెటప్ని కూడా మనం పెట్టుకోవచ్చు ఈ ట్రయాంగిల్స్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో డాట్స్, తర్వాత రెడ్ అండ్ గ్రీన్ డాట్స్ గురించి చెప్తాను. మీకు చార్ట్ పైన ఎల్లో డాట్స్ కనబడుతున్నాయంటే అది మీ స్టాప్ లాస్ అని అర్థం. జనరల్గా ఏదైనా స్టాక్లో స్టాప్ లాసెస్ పెట్టేప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందో అక్కడ షార్ట్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు స్టాప్ లాస్ పెట్టడం, లేదా లాంగ్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు హైయెస్ట్ పుట్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకోవడము, లేదా అంటే టెక్నికల్ చార్ట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు ఎక్కడ కనబడుతున్నాయో అక్కడ పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ పని చేసినట్లయితే ఎక్కువ సార్లు మీకు స్టాప్ లాస్ హిట్ అయ్యి మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళినా కూడా ఎర్లీగా మీరు ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ మార్కెట్లో మీరు ట్రెండ్ ఎంటర్ అయిన తర్వాత హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక పాయింట్లో మీరు ఎంటర్ అయ్యారు, ఇది మీ ఎంట్రీ అనుకోండి, మీరు హోల్డ్ చేశారు, నెక్స్ట్ కాసేపు హోల్డ్ చేశారు, ఏ పాయింట్లో మీ స్టాప్ లాస్ని పైకి షిఫ్ట్ చేయాలి, ఎంత పైకి షిఫ్ట్ చేసుకుంటూ ఈ ట్రేడ్ని రైడ్ చేయాలి అనేది మనకి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఫిక్స్డ్గా చెప్తారు. జనరల్ ఏమంటారంటే ఒక ఎంటర్ అయిన తర్వాత 1% కింద స్టాప్ లాస్ పెట్టుకోండి, 2% కింద స్టాప్ లాస్ పెట్టుకోండి, మళ్ళీ మీరు ఎంటర్ అయిన పొజిషన్ నుంచి 1% ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత మీ స్టాప్ లాస్ని బ్రేక్ ఈవెన్కి షిఫ్ట్ చేయండి, ఆ తర్వాత ఎవ్రీ 1% మూమెంట్కి 0.5% పైకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా కాంప్లెక్స్ థింగ్స్ చెప్తూ ఉంటారు. ఇవి చూడడానికి క్యాల్కులేట్ చేసి పెట్టడానికి ఎంత కష్టంగా ఉంటుందో ఫాలో అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎవ్రీ టైం ఏ పాయింట్లో ఎంటర్ అయ్యారో అంత నుంచి ఎంత దూరం కదిలింది, నేను ఈ స్టాప్ లాస్ని ఎంత పైకి షిఫ్ట్ చేయాలి, సో ఇవన్నీ ఆలోచిస్తూ మూమెంట్ చేసుకుంటూ ఫాలో అవ్వడం కష్టం. కాబట్టి అదే మన ఎల్లో డాట్స్ అనుకోండి, విప్సాస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. చాలా తక్కువ సార్లు మీరు స్టాప్ లాస్ హిట్ అయ్యి ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ మీరు మీ డైరెక్షన్లో మార్కెట్ పైకి వెళ్ళిపోయింది అనుకునేలాంటి సిచ్యువేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో మనం ఎల్లో డాట్స్ని ఫాలో అయినట్లయితే ఇలాంటి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ దీన్ని ఇంతకుముందు నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీరు డైలీ టైం ఫ్రేమ్లో ట్రేడ్ ఎంటర్ అయినట్టయితే అవర్లీ టైం ఫ్రేమ్లో స్టాప్ లాస్ని ట్రేడ్ చేసుకోండి, ఈ ఎల్లో డాట్స్ని ఫాలో అవ్వండి. అదే మీరు అవర్లీ టైం ఫ్రేమ్లో చేసినట్లయితే 15 మినిట్స్లో స్టాప్ లాస్ చేసుకోవడం, 15 మినిట్స్లో చేసినట్లయితే 5 మినిట్స్లో స్టాప్ లాస్ చేసుకోవడం లాంటివి మీరు ఇందులో చేయొచ్చు. సో ఇది మనకి ఎల్లో డాట్స్. తర్వాత రెడ్ అండ్ గ్రీన్ డాట్స్ అనేవి ఉంటాయి. వీటిని ఏమంటామంటే టేక్ ప్రాఫిట్ అలర్ట్స్ అంటాం. సో టేక్ ప్రాఫిట్ అలర్ట్స్ జనరల్గా మీరు స్టాక్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ పాయింట్లో మీరు యాక్షన్ తీసుకోవాలి, ట్రెండ్ ఫాలోయింగ్లో మీరు ఒకసారి ట్రేడ్ ఎంటర్ అయ్యారు, ఇలా కంటిన్యూస్గా ఎంతసేపు వెళ్ళాలి, స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలా అంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా ముందుగా ఎగ్జిట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మార్కెట్లో పైకి వెళ్తున్నప్పుడు స్టాక్ ఏదో ఒక క్యాండిల్ కింద మీకు రెడ్ డాట్ కనబడింది అనుకోండి, అప్ ట్రెండ్లో అయితే మీకు రెడ్ డాట్ కనబడుతుంది, డౌన్ ట్రెండ్లో అయితే గ్రీన్ కనబడుతుంది. ఎందుకు అంటే ఈ రెడ్ డాట్ కనబడింది అంటే ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ కానీ లేదా ట్రెండ్ మారడానికి కానీ అవకాశం ఉందని అర్థం. సో ఇక్కడ మారుతుంది అని చెప్పట్లేదు, మారడానికి అవకాశం ఉంది అనే పాయింట్. సో ఇలా ఏ క్యాండిల్ కిందైనా మీరు రెడ్ చూసారు అనుకోండి, వెంటనే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఒకటి ప్రాఫిట్ కంప్లీట్గా బుక్ చేసుకోవచ్చు, 2 హాఫ్ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇంకొక హాఫ్ ఎప్పుడు బుక్ చేయొచ్చు అంటే ఇలా ఒక క్యాండిల్ ఉంది, దాని కింద రెడ్ డాట్ ఫామ్ అయింది అనుకోండి, నెక్స్ట్ వచ్చే క్యాండిల్ దీని కిందికి బ్రేక్ చేసినప్పుడు మీరు ఫుల్గా బుక్ చేసుకొని బయటికి రావచ్చు. దీని కిందికి బుక్ చేసుకొని బయటికి రావచ్చు. అదేవిధంగా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక డాట్ వచ్చింది పైన గ్రీన్ కలర్, హాఫ్ బుక్ చేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ కనుక దీని లోన్ బ్రీచ్ చేసినట్టు దీని హైని బ్రీచ్ చేసినట్లయితే అప్పుడు మీరు కంప్లీట్గా మళ్ళీ బుక్ చేసుకొని బయటకు వచ్చేస్తారు. సో ఇది రెడ్ అండ్ గ్రీన్ డాట్స్ చెప్తాయి. కాంట్రా ట్రేడ్స్ చేసే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇందాక మనకు యావరేజెస్ని బేస్ చేసుకొని సైడ్ వేలో ఉన్నప్పుడు సైడ్ వే మార్కెట్ని ట్రేడ్ చేయొచ్చు అని ఎలాగైతే చెప్పానో, కాంట్రా ట్రేడ్స్ ట్రేడ్ చేసే వాళ్ళు ఇలా రెడ్ డాట్ వచ్చినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ కనుక ఈ రెడ్ డాట్ వచ్చిన క్యాండిల్ని బ్రీచ్ చేస్తే కాంట్రా ట్రేడ్ చేయొచ్చు. అంటే ట్రెండ్ ఒకవైపు ఉంటే మీ ట్రేడ్ ఇంకో వైపు చేయొచ్చు. ఇది కూడా నాట్ సజెస్టబుల్, ఎక్కువ విప్సాస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలాసార్లు ఏంటంటే టాప్లో మన మార్కెట్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ టాప్ని పట్టుకొని
డౌన్ ట్రెండ్ని ట్రేడ్ చేయడానికి అవకాశం ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఈ డాట్స్లో ఒకవేళ కాంట్రా ట్రేడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ డాట్ని బేస్ చేసుకొని కాంట్రా ట్రేడ్స్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు చార్ట్లోకి వెళ్ళి మనం ఈ ఇండికేటర్లో ఉన్న ఈ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఒకసారి చూద్దాం ఎలా ట్రేడ్ చేయొచ్చు, దేన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలనేది చార్ట్ని బేస్ చేసుకొని చెప్తాను. సో మనం చార్ట్లోకి వచ్చి ఇందాక మనం బోర్డు మీద ఏదైతే కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకున్నామో ఆ కాంపోనెంట్స్ని సపరేట్గా ఒక్కొక్క కాంపోనెంట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చార్ట్ పైన చూడండి, ఈ ప్రైస్ అదంతా నేను తీసేసాను. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి నార్మల్గా ఈ ప్రైస్ బాడీ విక్కి ఉంటాయి కదా, ఇవి తీసేస్తే మనకి ప్రైస్ పోతుంది, ఓన్లీ ఇండికేటర్ మాత్రమే మీకు కనబడుతుంది. ఇక్కడ ఈ లైన్స్ అనేవి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు లైన్స్ ఇక్కడ చూడండి, గ్రీన్, రెడ్ అండ్ బ్లూ. సో ఈ సీక్వెన్స్లో గ్రీన్ పైన, రెడ్ మధ్యలో, బ్లూ కింద, ఈ సీక్వెన్స్లో అప్వర్డ్ ప్రొజెక్ట్ అయి ఉంటాయి, అంటే ఫేసింగ్ అప్వర్డ్స్, పైవైపు ఫేస్ చేసి ఉంటే ఇప్పుడు దీన్ని మనం అప్ ట్రెండ్ అంటాం. సో అదే కిందకి ఫేస్ చేసి ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, గ్రీన్ కింద ఉంది, బ్లూ పైన ఉంది, ఇక్కడ గ్రీన్ పైన ఉంది, బ్లూ కింద ఉంది. సో ఈ ప్యాటర్న్ కంప్లీట్గా రివర్స్ అయిపోయి రెడ్ ఎప్పుడు మధ్యలోనే ఉంటుంది, గ్రీన్ పైన ఉండేది కింద ఉండి బ్లూ పైన ఉంది అనుకోండి, ఇప్పుడు దీన్ని మనం డౌన్ ట్రెండ్ అంటాం. సో దీన్ని అప్ ట్రెండ్, దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం. సో మనకి నేను చెప్పినట్టుగా ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో దానికి ఎహెడ్గానే మనకి మార్కెట్లో ఈ యావరేజెస్ అనేవి ప్లాట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇది క్లియర్గా తెలుస్తుంది, ట్రెండ్ ఏ ట్రెండ్లో ఉండబోతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో అనేది ముందుగా తెలుస్తుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎన్వైర్న్మెంట్ని చూసుకొని లోవర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ కోసం వెతుక్కోవడం జరుగుతుంది. సరే, ఇక్కడ చూడండి, ఈ పాయింట్లో చూసినట్లయితే మీకు ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ట్రేడ్ ఇది ఎప్పుడైతే డౌన్ వైపు ప్రొజెక్ట్ అవ్వబడిందో అప్పుడే మనకి ట్రెండ్ అయిపోతుంది. ఇక్కడ ట్రెండ్ అయిపోతుంది, ఇక్కడ ఫ్లాట్ అయిపోయింది అండ్ ఇక్కడ డౌన్వర్డ్స్ రావడం జరిగింది, ఇక్కడ ఇంటర్టాంగిల్ జరిగింది. ఈ కంప్లీట్ ఏరియాని మనం ట్రేడింగ్కి వాడం, అంటే ట్రేడ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయం. ఎందుకంటే ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను కదా, సైడ్ వే మార్కెట్ ఎప్పుడు అంటాం మనం, ఒకటి ఫ్లాట్ అయిపోయినప్పుడు, రెండోది ఇలా ఇంటర్టాంగిల్ అయినప్పుడు, యావరేజెస్ అన్నీ ఇలాగా ఒకదానికి మీద ఒకటి ఇలా ఇంటర్టాంగిల్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం దాన్ని సైడ్ వే మార్కెట్ అంటాము. సో పక్కన కూర్చొని మనం వెయిట్ చేస్తాం తప్ప ఇక్కడ ఎలాంటి యాక్టివిటీ చేయము. సో ఇది మనకి యావరేజెస్ చూసినప్పుడు మనం తీసుకోవాల్సిన ఇన్ఫరెన్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఈ పాయింట్లో కూడా డౌన్వర్డ్ ఉన్నదే. సో డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ ఈ కొద్ది కాలం మనకి సైడ్ వేస్ అయింది, తర్వాత రివర్స్ అయింది. ఇక్కడ గ్రీన్ కింద ఉన్నది కాస్త పైకి వచ్చింది కదా, ఈ పాయింట్లో మనం చూసినప్పుడు ఈ మూడు యావరేజెస్ గ్రీన్, రెడ్, బ్లూ ప్యాటర్న్లో ఉంటూ పైకి కనబడుతుంది. కాబట్టి మనకి ట్రెండ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఒకవేళ ట్రెండింగ్ ట్రేడ్స్ చేయాలనుకునే వాళ్ళు, ట్రెండ్ ఫాలోయింగ్ చేయాలనుకునే వాళ్ళు ఆల్మోస్ట్ ఈ పాయింట్ నుంచి మీరు ఈ పాయింట్ వరకు, ఇక్కడ మీకు ఫ్లాట్ అయ్యే వరకు, ఈ కంప్లీట్ ఏరియా అంతా కూడా మీరు స్వింగ్ ట్రేడ్ కోసం చూడొచ్చు. అంటే మన స్ట్రాటజీ యూస్ చేయని వాళ్ళు, మీ దగ్గర ఉన్న స్ట్రాటజీస్లో నాకు కేవలం ట్రెండ్ తెలుసుకుంటే చాలు, నా స్ట్రాటజీ నేను వాడుకుంటాను అనుకునే వాళ్ళు ఇలాంటి ప్లేస్లో మీరు స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ లేదా కన్సాలిడేషన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఇలాంటివి చేయొచ్చు. మీరు ఎప్పుడైతే ఇది ఫ్లాట్ అవుట్ అయిపోయి ఇంటర్టాంగిల్ అవుతూ ఉన్నాయో అప్పుడు మళ్ళీ ఆపేసి మళ్ళీ ఈ పాయింట్లో మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ట్రేడింగ్ అనేది, అంటే ట్రెండ్ వైపు. సో ఇక్కడ కూడా చూడండి, ఈ పాయింట్ అయిపోయిన తర్వాత ఈ కంప్లీట్ ఏరియా మనం ట్రెండ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యావరేజెస్ అన్నీ బేస్ చేసుకొని మనం క్యాండిల్స్ వేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు దీని మీద నేను క్యాండిల్ వేస్తాను. ఇప్పుడు చూడండి, క్యాండిల్స్ కనబడుతున్నాయి మీకు, రిప్లై చేస్తాను మీకు. ట్రేడింగ్ వ్యూలో ఆల్రెడీ అయిపోయిన డేటా లెఫ్ట్ సైడ్ వచ్చి చూడడం కాకుండా ఇక్కడ చూసినట్లయితే
నేను ఇక్కడ ఆపాను చూడండి. అంటే ఇప్పుడు ఈ పాయింట్లో మీరు బ్యాక్కి వెళ్ళి ఈ టైంలో మీరు ఉన్నట్లయితే ఎలాగ చూపిస్తున్నాయి యావరేజెస్ అని, కిందికి పాయింట్ అవుట్ ఉన్న యావరేజెస్ ఫ్లాటన్ అవుట్ అయ్యాయి చూడండి. ఏ డేట్ రోజు ఫ్లాటన్ అవుట్ అయింది చూడండి, ఇక్కడ చూడండి ఫ్లాట్ అయిందా లైన్స్ ఇట్లా సైడ్ వైజ్. సో ఈ పాయింట్లో మీరు అసలు ఇంకా ట్రెండ్ అయిపోయింది అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు 30th October 2023 రోజే మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ కోసం కూడా చూడడం ఆపేస్తాం. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పటికీ కూడా యావరేజెస్ ఫ్లాటన్ అవుట్ అయిపోయాయి కాబట్టి ఫ్యూచర్ సైడ్ వేస్ రాబోతుంది అనేది మనకి October 30th రోజే తెలిసింది. ఇది మనం చూసేది రిలయన్స్లో చూస్తున్నాము. సో ఈ పాయింట్లో మనం చూడడం ఆపేస్తాం. నెక్స్ట్ చూడండి, మనం 30th October మనం ట్రేడ్ కోసం చూడడం ఆపేసాం ఎందుకంటే సైడ్ వే అవుతుందని. ఆ తర్వాత చూడండి 1 2 3 4 5 6 7 8 9 సెషన్స్ అయిపోయిన తర్వాత కూడా మార్కెట్ ఇదే రేంజ్ బౌండ్లో ఉంది. జనరల్గా అయితే మీరు టెక్నికల్ ఇండికేటర్స్ని వేరే ఏదైనా ఇండికేటర్ని వాడి కానీ మీరు ప్రైస్ యాక్షన్తో కానీ ఈ సైడ్ వేస్ని కనిపెట్టారనుకోండి, ఇక్కడ కూడా మీరు కనిపెట్టలేరు ఎందుకంటే ఇది దీని స్వింగ్ అనుకుంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న డౌన్ ట్రెండ్ ఉందా, ఈ డౌన్ ట్రెండ్లో లోవర్ హైస్ ఫామ్ అవుతున్నాయి కదా, ఇది ఇంకొక లోవర్ హై అండ్ న్యూ లో ఫామ్ అవ్వడానికి అవకాశం ఉందనుకుంటారు తప్ప ఇది కన్సాలిడేట్ అవుతుంది ట్రెండ్ మారడానికి అవకాశం ఉందనేది మీకు ప్రైస్ యాక్షన్లో కానీ ఇంకే ఇండికేటర్ కానీ మీకు చెప్పదు. కానీ ఇక్కడ చూడండి మాది ఆల్రెడీ ఈ గ్రీన్ లైన్ అనేది పైన క్రాస్ అవ్వడం జరుగుతుంది. సో ట్రెండ్ మారడానికి అవకాశం ఉంది లేదంటే ఈ కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మన ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ట్రేడ్ చేయడం ఆపేసి ఉంటాము. రెండోది ఏ ట్రేడ్ తీసుకోకుండా ట్రెండ్ మారుతుందా లేకపోతే కన్సాలిడేట్ అవుతుందా అనేది కంటిన్యూగా వెయిట్ చేసి చూస్తూ ఉంటాము. మళ్ళీ చూడండి ఇక్కడ ఈ పాయింట్లో చూడండి, మీరు ప్రైస్ యాక్షన్ చూసినట్లయితే మీరు మన ఇండికేటర్ని హైడ్ చేసి చూపిస్తాను. మీరు ఇప్పుడు ప్రైస్ యాక్షన్ చూసినట్లయితే ఎవరిని అడిగినా కూడా ప్రైస్ యాక్షన్లో ఈ తర్వాత మూమెంట్ ఏం జరగడానికి అవకాశం ఉంది అని ఈ పాయింట్లో ఎవరినైనా అడిగితే ఏం చెప్తారంటే అప్ ట్రెండ్ ఉంది, ఇది డౌన్ ట్రెండ్ కిందికి మారింది, లోవర్ హైస్ ఫామ్ అవుతూ వచ్చాయి, ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది అండ్ 2 times మనకి చూడండి 2 times ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ కనబడింది. సో మళ్ళీ లోవర్ లోస్ టచ్ అవ్వడానికి అవకాశం ఉంది, ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనే చెప్తారు. ఎందుకు అంటే ప్రైస్ యాక్షన్ అదే చెప్తుంది. మీరు ఈ మూమెంట్కి ముందు అంటే ఇలా చార్ట్ని ఎవరికి చూపించినా కూడా వాళ్ళు ఈ విధంగానే చెప్తారు. అంటే ఇక్కడ నుంచి ట్రెండ్ మారడానికి అవకాశం ఉందా లేదా అనేది ఎప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అంటే 2 హయ్యర్ హైస్ ఫామ్ అయినప్పుడు తెలుస్తుంది. ఇది ఇప్పుడు ఫస్ట్ హయ్యర్ హై కదా, మళ్ళీ తర్వాత ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి ఈ పాయింట్కి వెళ్ళి ప్రీవియస్ హై ఉంది కదా అది బ్రీచ్ చేసినప్పుడు 2 హయ్యర్ హైస్ ఫామ్ అయినప్పుడు ఓకే ఈ ట్రెండ్ అయిపోయింది మళ్ళీ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది అని చెప్తారు టెక్నికల్లీ. సో ఇదంతా మూమెంట్ మనం పార్టిసిపేట్ చేయడానికి అవ్వదు ఒకవేళ కనుక ఇక్కడ నుంచి ట్రెండ్ మారడానికి అవకాశం ఉందా లేదా అనేది. సో ఇప్పుడు చూసుకున్నారనుకోండి మన ఇండికేటర్ వేసినప్పటికీ మన లైన్స్ ఇప్పుడు ఏం చెప్తున్నాయి, ఏ డేట్ రోజు ఇది చూడండి ఎగ్జాక్ట్గా మనకి 17th November రోజు 3 లైన్స్ చూడండి. ఇది ఫ్యూచర్కి ప్రొజెక్ట్ చేయబడి ఉంది. నేను చెప్పేది అదే. ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక ఇండికేటర్ చూసుకున్నట్లయితే యావరేజెస్ లాగింగ్ ఇండికేటర్స్గా ఉంటాయి, ముందుగా ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మన లైన్స్ ఏం చెప్తున్నాయి అంటే ఫ్యూచర్ని ప్రొజెక్ట్ చేసి రాబోయే రోజుల్లో ట్రెండ్ మారిపోవడానికి అవకాశం ఉంది అని రెడ్ మధ్యలో ఉంది, గ్రీన్ పైన, బ్లూ కింద. సో ఈ 3 సీక్వెన్స్ అనేది వచ్చింది. అప్వర్డ్ ప్రొజెక్షన్ కూడా కనబడుతుంది, అంటే అప్వర్డ్ పాయింట్ అవి కూడా ఉందన్నమాట మనకి ఇలాగా. సో అప్వర్డ్ పాయింటెడ్గా గ్రీన్, రెడ్ అండ్ బ్లూ కనబడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ట్రెండ్ మారిపోయిందని మనకు తెలిసిపోతుంది. సో ఈ పాయింట్లో మనం ఏం చేయొచ్చు, ట్రెండ్ మారిన తర్వాత ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ట్రెండ్ లేకుండా ట్రేడ్ కోసం చూడకూడదు. సో మనకి ఇప్పటి వరకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనకి ఎక్కడ కూడా ట్రెండ్ లేదు కాబట్టి మనం అసలు ట్రేడ్ కోసమే చూడం. ఈ మధ్యలో బ్లూ క్యాండిల్స్ వచ్చినా, గ్రీన్ క్యాండిల్స్ వచ్చినా, రెడ్ క్యాండిల్స్ వచ్చినా మనకి ఏ కలర్తో మనకు సంబంధం లేదు, ఎందుకంటే మనకు అసలు ట్రెండే లేదు. సో ట్రెండ్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. ట్రెండ్ ఇప్పుడు వచ్చింది కాబట్టి సో ఈ పాయింట్ రోజు మనకి ట్రెండ్ వచ్చింది. November 17th రోజు మనకి ట్రెండ్ రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. చూడండి ట్రెండ్ వచ్చిన తర్వాత మనకి
21 నవంబర్ రోజు బ్లూ క్యాండిల్ ఫామ్ అయింది. ఇందాక నేను చెప్పినట్లుగా ఒకవేళ మీరు మీ సొంత స్ట్రాటజీలు ఏమైనా యూస్ చేసుకోవాలనుకుంటే ట్రెండ్ వచ్చిన తర్వాత దీంట్లో ఎలా స్వింగ్ ట్రేడ్స్ చేస్తారు, బ్రేక్అవుట్ ట్రేడ్స్ ఎలా చేసుకుంటారు అనేది మీ ఇష్టం. అంటే అందరికన్నా ముందు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ మూమెంట్ అంతా అయిపోయిన తర్వాత జనరల్ ఆడియన్స్కి, జనరల్ పీపుల్కి తెలుస్తుంది ఇక్కడ ట్రెండ్ మారిపోయింది, ఇంతకుముందు ఉన్న డౌన్ ట్రెండ్ మళ్ళీ అప్ ట్రెండ్కి మారిందని. కానీ మనకు చాలా ఎర్లీ స్టేజ్లోనే తెలిసిపోయింది. ఇప్పుడు మనం బ్లూ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం డెల్టా బుల్ స్ట్రాటజీ ప్రకారంగా. ఇప్పుడు 21 నవంబర్ రోజు బ్లూ క్యాండిల్ వచ్చింది. 22 నవంబర్ రోజు ఈ బ్లూ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అవ్వడం జరిగింది. ఏ లెవెల్లో మనకి ట్రేడ్ ఎంటర్ అయ్యాం మనం ఇక్కడ చూడండి, 2388. సో 2388 దగ్గర మనం ట్రేడ్ ఎంటర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మన స్టాప్ లాస్ ఏంటి అనేది, ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత మనం స్టాప్ లాస్ వేసుకుంటాం. స్టాప్ లాస్ ఏంటి నేను ఇందాక చెప్పాను కదా, ఎల్లో డాట్స్. సో మనం చూద్దాం, ఎల్లో డాట్స్ వేద్దాం. సో ఇక్కడ ఎల్లో డాట్స్ వేయడం జరిగింది. ఇప్పుడు చూడండి ఎల్లో డాట్స్ ఉన్నాయి. మన స్టాప్ లాస్ ఏంటి అంటే ఈ లెవెల్ మన స్టాప్ లాస్ 2300 మన స్టాప్ లాస్. ఎంట్రీ వచ్చేసి 2388. సో 88 పాయింట్స్ మనకి కిందలో స్టాప్ లాస్ ఉంది. మీరు డైరెక్ట్ డైలీ టైం ఫ్రేమ్లో నేను చెప్పినట్టుగా మీరు ఒకవేళ 5 days కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఈ స్టాక్లో అనుకున్న వాళ్ళు డైలీ టైం ఫ్రేమ్లో తీసుకొని అవర్లీ టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలని చెప్పాను కదా స్టాప్ లాస్ అనేది. సో ఆ రకంగా మీరు స్టాప్ లాస్ అనేది అవర్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. ఇప్పుడు మనకి ట్రేడ్ ఎంటర్ అయ్యాము. నెక్స్ట్ చూద్దాం ఏం జరిగింది అని. సో చూడండి ఇక్కడ చిన్న ప్రైస్ కరెక్షన్ జరిగింది, కానీ యాజ్ ఎ ప్రైస్ యాక్షన్ ట్రేడర్గా చూసినట్లయితే ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఇంత ప్రైస్ కరెక్షన్ జరిగినప్పుడు మళ్ళీ ట్రెండ్ మారిపోతుంది అనే టాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, ట్రెండ్ మారలేదు, అండ్ ఇక్కడెక్కడ కూడా మీకు ప్రాఫిట్ బుకింగ్కి సంబంధించిన డాట్ కూడా రాలేదు. కాబట్టి మనం ఇంకా రైడ్ అవుతూనే ఉంటాం. సో మీరు చూడండి ఇక్కడ మనకి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వడం జరిగింది, ట్రైలింగ్ స్టాప్ లాస్. మనం ఎక్కడ ఎంటర్ అయ్యాము, ఈ పాయింట్లో మనం ఎంటర్ అవ్వడం జరిగింది. 2380 దగ్గర మనం ఎంటర్ అయ్యాము. 2300 దగ్గర స్టాప్ లాస్. మనకి స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అయింది, మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ 2680 దగ్గర మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఈ మనం ఎంత పర్సంటేజ్ ఆఫ్ మూమెంట్ని రైడ్ చేసాం మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 13%. ఇందాక చెప్పాను కదా మీరు ఆప్షన్ ట్రేడ్ చేసినట్లయితే 1%కి 10% ఆఫ్ ROI వస్తుంది. సో 13% అంటే మోర్ దాన్ డబల్ మీ మనీ 150%, 200% అవ్వడానికి అవకాశాలు ఉన్నటువంటి మూవ్ అనమాట. అది మనం ఈ స్ట్రాటజీ ద్వారా మనం అచీవ్ చేయగలిగాం. సో నేను ఖచ్చితంగా ప్రతి ట్రేడ్ అలాగ ఉంటుందని చెప్పను, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రిటర్న్స్ ఎలా వస్తున్నాయి అనే దానికన్నా కూడా ఎంత స్టేబుల్గా ఉంటుంది. ఒక స్ట్రాటజీ అనుకొని దాంట్లో ట్రేడ్ తీసుకున్నప్పుడు ఎంత స్టేబుల్ మూమెంట్స్ వస్తున్నాయి, విప్సాస్ ఎంత తక్కువగా ఉన్నాయని. ఇక్కడ కూడా మూమెంట్ సైడ్ వేస్ అయింది, కానీ యావరేజెస్ చూడండి ఎక్కడ కూడా మనకి సైడ్ వేట్ కనబడలేదు. సో యావరేజెస్ ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనకు స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత చూడండి యావరేజెస్ అనేవి కిందికి వెళ్ళాయి కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం జరిగిందనే చూద్దాం. మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాము, నెక్స్ట్ ఏం జరగవచ్చు అనేది చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ అప్వర్డ్ వచ్చింది, ట్రెండ్ మారింది. ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ మళ్ళీ యావరేజెస్ అప్వర్డ్ మూమెంట్ అప్వర్డ్ పాయింట్అవుట్ చేస్తూ మనకి ట్రెండ్ మళ్ళీ అప్ ట్రెండ్ అని మనకి ఇందులో చూపించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒకసారి మీరు స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఈ డాట్స్ పైనకి షిఫ్ట్ అయ్యాయి కదా, ఆ డాట్స్ మళ్ళీ కిందకి షిఫ్ట్ అవ్వాలి. మళ్ళీ మీ ప్రైస్ కింద స్టాప్ లాస్ ఉండేంత వరకు కూడా మీరు మళ్ళీ ట్రేడ్ కోసం చూడకూడదు. సో షార్ట్ ట్రేడ్స్ చేసేవాళ్ళు మీ ఎల్లో డాట్స్ మీ క్యాండిల్కి పైన ఉండాలి. లాంగ్ ట్రేడ్ చేసేవాళ్ళు మీ ఎల్లో డాట్స్ కింద ఉండాలి. సో ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిన తర్వాత మీకు ఒకవేళ ఇక్కడ బ్లూ క్యాండిల్ రాలేదు, కానీ ఒకవేళ ఇక్కడ బ్లూ క్యాండిల్ వచ్చినా కూడా దాన్ని ఎంటర్ అవ్వద్దు. ఎందుకంటే మీ స్టాప్ లాస్ ఇంతకుముందు ట్రైలింగ్ స్టాప్ లాస్ పైకి షిఫ్ట్ అయిపోయింది కాబట్టి అది మళ్ళీ కిందికి షిఫ్ట్ అయ్యే వరకు కూడా మీరు ఎంటర్ అవ్వకూడదు. ఇప్పుడు ఎల్లో డాట్స్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది, అంటే ఈ క్యాండిల్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం మళ్ళీ బ్లూ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. సో బ్లూ క్యాండిల్ కోసం వెయిట్ చేసినప్పుడు కూడా ఇంకొక రూల్ ఏంటంటే మన 3 లైన్స్ ఉన్నాయి కదా, గ్రీన్, రెడ్ అండ్ బ్లూ. ఈ మూడిట్లో బ్లూ క్యాండిల్
గ్రీన్ లైన్ని టచ్ చేస్తే వ్యాలిడిటీ ఉంటుంది దీనికి, బట్ రెడ్ లైన్ని కానీ బ్లూ లైన్ని కానీ ఈ రెండు లైన్స్లో దేన్ని టచ్ చేసినా కూడా ఇది ఇన్వాలిడ్ క్యాండిల్ కింద కన్సిడర్ చేసుకోవాలి. సో మీకు బ్లూ క్యాండిల్ కనబడింది అంటే ఆ క్యాండిల్ ఈ యావరేజెస్ని అసలు టచ్ చేయకూడదు. ఒకవేళ టచ్ చేసినా కూడా గ్రీన్ వరకు ఓకే, కానీ రెడ్ క్యాండిల్ టచ్ చేస్తే మాత్రం, రెడ్ లైన్ కానీ బ్లూ లైన్ కానీ టచ్ చేస్తే మాత్రం ఈ క్యాండిల్కి వ్యాలిడిటీ ఉండదు. సో నెక్స్ట్ చూద్దాం మళ్ళీ బ్లూ క్యాండిల్ ఎక్కడ వచ్చింది అని. సో చూడండి మళ్ళీ ఇక్కడ వచ్చింది మనకి, ఇక్కడ చూడండి బ్లూ క్యాండిల్ వచ్చింది. థర్టీ-ఫస్ట్ రోజు వచ్చింది ఇది, జనవరి. సో ఈ క్యాండిల్ హై వచ్చేసి 2868. నెక్స్ట్ డే దాని హై బ్రేక్ అయిందా లేదా చూడాలి. ఇమీడియట్ డే బ్రేక్ అవ్వాలి. రెండు ఉంటాయి. ఈ క్యాండిల్ యొక్క బ్లూ క్యాండిల్ ఎంత స్ట్రాంగ్ అనేది తెలియాలి అంటే, బ్లూ క్యాండిల్ ఫామ్ అయిన నెక్స్ట్ డేనే హై బ్రేక్ అయింది అనుకోండి, ఇది చాలా స్ట్రాంగ్ అని, స్ట్రాంగ్ మూమెంటం అని. అదే బ్లూ క్యాండిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక డే ఆగి థర్డ్ డే బ్రేక్ అయింది అనుకోండి, ఇది కూడా ట్రేడ్ చేయొచ్చు. మ్యాక్సిమం రెండో రోజు తర్వాత, బ్లూ క్యాండిల్ ఫామ్ అయిన రెండో రోజు తర్వాత ట్రేడ్ చేయొచ్చు. అంతకన్నా దాటితే దాని వ్యాలిడిటీ ఉండదు. అంటే మీకు ఇక్కడ బ్లూ క్యాండిల్ వచ్చింది, నెక్స్ట్ డే క్యాండిల్ బ్రేక్ అవ్వలేదు, కానీ థర్డ్ డే బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ వీకర్. దీంతో పోలిస్తే, ఇమీడియట్ క్యాండిల్ బ్రేక్తో పోలిస్తే ఇది కొంచెం వీకర్ అని మనం గుర్తుంచుకోవాలి. బట్ ఇది కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన క్రైటీరియా ఏంటి అంటే, నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. సో మనం ఇమీడియట్ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగినప్పుడు మనం ఎంటర్ అయ్యాము. ఎక్కడ ఎంటర్ అయ్యాము? 2868 దగ్గర ఎంటర్ అయ్యాము. నెక్స్ట్ ఏం జరిగిందనే చూద్దాం. సో ఇక్కడ చూసారా, మనం ఎంటర్ అయిన తర్వాత ఈ క్యాండిల్స్ ఇటువైపు వచ్చి కొంచెం ఫ్లాటన్ అవుట్ అయినట్టు అనిపించింది. అప్పుడు ఏం చేయాలి అంటే, ఒకసారి మీరు ట్రేడ్లో ఉన్నారనుకోండి, ట్రెండింగ్ మూమెంట్లో ఉన్నప్పుడు మీరు ట్రేడ్లోకి ఎంటర్ అయితే ఆ తర్వాత కన్సాలిడేషన్ వచ్చినా కూడా మీరు ఏం చేయకూడదు. ఓన్లీ మన రూల్ ప్రకారంగా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేయడమే. ఐదర్ డౌన్ ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి హవర్లీ చార్ట్లో హిట్ అవ్వాలి, లేదంటే డైలీ చార్ట్లో హిట్ అవ్వడం. అప్పటి వరకు మనం వెయిట్ చేయడమే. సో ఇక్కడ మనం ఇంకా వెయిట్ చేస్తున్నాం ఏం జరుగుతుంది అని. చూడండి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది మనకి. సో ఇక్కడ ఇందాక తీసుకున్న ట్రేడ్కి స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఎక్కడ తీసుకున్నాం ట్రేడ్? ఈ పాయింట్లో తీసుకున్నాం. 2868 దగ్గర తీసుకుంటే మనకి స్టాప్ లాస్ వచ్చేసి 2890. చూసారా, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది 2890 దగ్గర. అంటే ఒక 30 పాయింట్స్ అనేది మనకి ప్రాఫిటే ఉంది ట్రైలింగ్ స్టాప్ లాస్. కాకపోతే ఇది కొంచెం ఫాస్ట్ డిప్ జరిగింది కాబట్టి ఒకవేళ ఈ 30-40 పాయింట్స్ క్యాప్చర్ చేయలేకపోయినా కూడా మనం బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయ్యే వాళ్ళం. అండ్ ఈ టైంకి మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ ట్రెండ్ మారడానికి అవకాశం ఉంది అన్నట్టుగా మనకి కిందకు పాయింట్అవుట్ చేస్తూ గ్రీన్ అనేది రెడ్కి క్రాస్ చేసింది. సో ఇలాగ మనకి కనబడింది అనుకోండి. ఇక్కడ చూడండి యావరేజెస్. సో రెడ్ని గ్రీన్ కిందకి క్రాస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఐదర్ కన్సాలిడేషన్ స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే ట్రెండ్ మారచ్చు అని అర్థం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెయిట్ చేస్తాము. సో ఇక్కడ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు కిందికి పాయింట్ ఉన్నాయి, బ్లూ, రెడ్ అండ్ గ్రీన్ డౌన్ వైడ్ పాయింట్అవుట్ చేస్తూ కింద వైపు చూపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం డౌన్ సైడ్ చూస్తున్నాం. ఇప్పుడు డౌన్ ట్రెండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ సేమ్ ఇక్కడలాగే మళ్ళీ బ్లూ క్యాండిల్ ఫార్మింగ్, బ్లూ క్యాండిల్ కోసం చూస్తాం. బ్లూ క్యాండిల్ కిందకి బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ తీసుకొని పైన ఉన్నటువంటి ఈ ఎల్లో డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం. చూద్దాం ఇక్కడ డౌన్ సైడ్లో మనకి ఏదైనా ట్రేడ్ వస్తుందా అని. సో డౌన్ సైడ్లో ట్రేడ్ రాకముందే మళ్ళీ సైడ్ వే అయిపోయింది. సో మనం ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనం ట్రేడ్ ఎంటర్ అవ్వలేదు. ట్రెండ్ మారింది అనుకున్నాం, కానీ మనకేమి ట్రేడ్ రాకముందే మళ్ళీ సైడ్ వేలోకి వచ్చేసింది. చూడండి సైడ్ యావరేజెస్ చూడండి, ఇలా స్ట్రైట్ లైన్ వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోలేదు. ఇక్కడ మళ్ళీ ట్రెండ్ మారింది చూడండి, అప్ సైడ్కి వచ్చింది. సో ఇక్కడ మనకి బ్లూ క్యాండిల్ రావాలి. ఈ అప్ సైడ్ ట్రెండ్ వచ్చిన తర్వాత బ్లూ క్యాండిల్ రావాలి. దీనికి ముందు ఒక క్యాండిల్ వచ్చింది, ఇది ఇన్వాలిడ్, ఎందుకంటే ఇంకా అప్పటికి ట్రెండ్ మన చేతిలో లేదు కాబట్టి. ఇప్పుడు ట్రెండ్ వచ్చింది, ఇక్కడ నుంచి మనం చూద్దాం మళ్ళీ ట్రెండ్ ఉన్నప్పుడు బ్లూ క్యాండిల్ వస్తుందా అని. సో ఇక్కడ బ్లూ క్యాండిల్ వచ్చింది నెక్స్ట్, కానీ దాని నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ పైకి బ్రేక్ చేయకుండా కిందికి బ్రేక్ చేసింది కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్, మనం ట్రేడ్ ఎంటర్ అవ్వం. ఇక్కడ చెప్పే కదా మనకి డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు బ్లూ క్యాండిల్ దాన్ని లో బ్రీచ్ చేయాలి, కానీ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు బ్లూ క్యాండిల్ పైనకి బ్రీచ్ చేస్తేనే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం.
ఇప్పుడు మళ్ళీ ఇది సైడ్ వేలో ఉంది. సో ఈ పాయింట్ అంతా చూడండి, ఇక్కడ నుంచి మనం ఇక్కడ స్టాప్ లాస్ ఎంటర్ ఎగ్జిట్ అయిన తర్వాత మార్చ్ దగ్గర నుంచి ఇక్కడి వరకు ఏప్రిల్ మే వరకు కూడా ఎక్కడ మనకి ట్రేడ్ రాలేదు, మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు. సో చూసారా, ఒకవేళ కనుక మీరు ఈ ఇండికేటర్ కాకుండా మీరు ఏ ప్రైస్ యాక్షన్ చూసినా కూడా ఈ కన్సాలిడేషన్లో ఒక చిన్న బ్రేక్అవుట్ కిందికి వచ్చినా కూడా దీంట్లో ఒక ట్రయాంగిల్ గీసుకొని ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ అయిందని, లేదంటే మళ్ళీ ప్రీవియస్ హై దగ్గరకు వచ్చింది బ్రేక్అవుట్ అవుతుంది అని డిఫరెంట్ అజంప్షన్స్తో చాలా లాసెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి డౌన్ ట్రెండ్ మళ్ళీ ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకు బ్లూ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. చూడండి, బ్లూ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా హై బ్రేక్ అయింది. సో ఇది మనం కన్సిడర్ చేయము ఇక్కడ ట్రేడ్ కోసం. మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ బ్లూ ఫామ్ అయింది. చూడండి, మళ్ళీ ఈ బ్లూ క్యాండిల్ ఫామ్ అయిన నెక్స్ట్ క్యాండిల్ కూడా దీని లో బ్రేక్ చేయలేదు కాబట్టి మళ్ళీ డౌన్ సైడ్లో మనం లేము. సో ఇక్కడ మళ్ళీ ట్రెండ్ ఇటువైపు మారింది. చూసారా, ట్రెండ్ మళ్ళీ అప్ సైడ్ మారింది. చూడండి, ఇక్కడ ట్రెండ్ పైకి మారి మళ్ళీ కన్సాలిడేట్ అయిన ఈ కంప్లీట్ పాయింట్లో కూడా మనకి ఎక్కడి ట్రేడ్ రాలేదు, ఎందుకంటే మనం బ్లూ క్యాండిల్ కోసం వెయిట్ చేసాము. ఆ బ్లూ క్యాండిల్ ఫామ్ అయిపోయేటప్పటికి మళ్ళీ యావరేజెస్ అనేవి స్ట్రేట్ లైన్లోకి వచ్చేసి అండ్ తర్వాత కూడా దాని హై బ్రేక్ అవ్వలేదు కాబట్టి మనం అక్కడ ట్రేడ్ ఎంటర్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నుంచి అంటే ఇక్కడ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ బుక్ చేసుకున్న దగ్గర నుంచి మార్చ్ 2024 దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు జూన్ 2024 వరకు, జూన్ 27, 2024 వరకు ఈ కంప్లీట్ మూమెంట్లో మనకు ఒక్క ట్రేడ్ కూడా రాలేదు. సైడ్ వే మార్కెట్లో ఉందని వచ్చింది అండ్ ఏ ట్రిగ్గర్ కూడా మనకి ట్రిగ్గర్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఈ పాయింట్లో ఆఫ్టర్ 4 months మనకు ఒక ఎస్టాబ్లిష్డ్ ట్రెండ్లో ఒక బ్లూ క్యాండిల్ రావడం జరిగింది. ఈ క్యాండిల్ బ్రేక్ అయిన వెంటనే మనం ట్రేడ్లోకి ఎంటర్ అయ్యాము. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది. ఈ ట్రేడ్కి సంబంధించి మీరు చూడొచ్చు. మనం ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో మనం ఎంటర్ అవ్వడం జరిగింది. ట్రేడ్ వచ్చేసి 3030 దగ్గర డైలీ చార్ట్లో వచ్చింది. అవర్లీ చార్ట్లో చూసుకున్నట్లయితే మీకు ఇంకా 2970 దగ్గరే వచ్చింది. ట్రెండ్ ఇటువైపు మారగానే అవర్లీ చార్ట్లోకి వెళ్ళి ట్రేడ్ కోసం చూడడం జరిగింది. సో మనకి ఇక్కడ ట్రేడ్ రావడం జరిగింది. అక్కడ నుంచి ఏం జరిగిందో మీరు చూడండి. సో ఈ కంప్లీట్ మూవ్ ఏదైతే ఉందో 150 పాయింట్స్ 3000 దగ్గర నుంచి 2900 దగ్గర నుంచి 3170 అరౌండ్ 170 పాయింట్ మూవ్మెంట్ అనేది మనం క్యాప్చర్ చేసి ఇంకా మనం ట్రైలింగ్ స్టాప్ లాస్తో ట్రైల్ చేసుకుంటూ రావచ్చు. కానీ మనం దీన్ని లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి స్టాప్ లాస్ని ట్రైల్ చేయడం జరిగింది. సో లోవర్ టైం ఫ్రేమ్లో స్టాప్ లాస్ని ట్రైల్ చేసినప్పుడు ఇంకా మనకి లోవర్ టైం ఫ్రేమ్లో కూడా ఎక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ కోసము అవ్వలేదు. సో ప్రాఫిట్ బుకింగ్కి మనం చెప్పాం కదా, రెడ్ డాట్ ఒకటి వస్తుంది అని. నేను మీకు అది చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, అవర్లీ టైం ఫ్రేమ్లో ఈ పాయింట్లో మనకి రెడ్ డాట్ రావడం జరిగింది. సో రెడ్ డాట్ వచ్చింది అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఐదర్ ఈ ట్రెండ్ కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్తుంది. రెండోది ఈ ట్రెండ్ అయిపోయి మళ్ళీ ట్రెండ్ మారడానికి అవకాశం ఉందని. సో మనం లోవర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం కాబట్టి హయ్యర్ టైం ఫ్రేమ్లో కన్సాలిడేట్ అవుతూ లోవర్ టైం ఫ్రేమ్లో షార్టర్ టైం ట్రెండ్ మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా డాట్స్ ఫామ్ అయిన వెంటనే మనం హాఫ్ ట్రేడ్ తీసేసుకుంటాం, ఎగ్జిట్ అయిపోతాం. ఇంకొక హాఫ్ ఆ డాట్ ఫామ్ అయిన నెక్స్ట్ క్యాండిల్ దాని లో బ్రీచ్ అయితే మనం ఎగ్జిట్ అయిపోతాం. చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఇది ఇలా ఫామ్ అయింది, దీని దగ్గర డాట్ ఫామ్ అయింది. హాఫ్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ దీని లోన్ బ్రీచ్ చేసింది, ఈ డాట్ ఫామ్ అయిన క్యాండిల్ లోన్ బ్రీచ్ చేసింది కాబట్టి మిగిలినది కూడా కంప్లీట్గా మనం ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేస్తాం. మళ్ళీ న్యూ ట్రిగ్గర్ కోసం వెయిట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయ్యి బ్లూ క్యాండిల్ వచ్చి దాని హై బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగ మనం ఇది రిలయన్స్ ట్రేడ్. దీని ప్రకారంగా మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా కూడా ఇంత క్లియర్గా మనం ట్రెండ్ ఫస్ట్ చూసుకోవాలి. ట్రెండ్ చూసుకున్న తర్వాత బ్లూ క్యాండిల్ కోసం చూడాలి. ఆ బ్లూ క్యాండిల్ కూడా ఎప్పుడు వ్యాలిడిటీ ఉంటుంది, యావరేజెస్కి దూరంగా ఉండడం. ఒకవేళ దగ్గరకు వచ్చినా కూడా గ్రీన్ని టచ్ చేయొచ్చు కానీ రెడ్ని బ్లూని టచ్ చేయకూడదు. అలా వచ్చిన బ్లూ క్యాండిల్ హై బ్రేక్ అవుతే అప్ ట్రెండ్లో మనం పార్టిసిపేట్ చేస్తాం. డౌన్ ట్రెండ్లో అయితే లో బ్రేక్ అవ్వాలి ఇమీడియట్ క్యాండిల్ కాకుండా ఆ నెక్స్ట్ క్యాండిల్, ఇది జీరో క్యాండిల్ అనుకుంటే డే 1 క్యాండిల్ బ్రీచ్ అయితే స్ట్రాంగ్ అని,
డే 2 క్యాండిల్ బ్రీచ్ అయింది అనుకోండి, అంటే ఆ తర్వాత బ్లూ క్యాండిల్ ఇది, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే క్యాండిల్ బ్రీచ్ అయింది అనుకోండి, అప్పుడు కూడా చేయొచ్చు, కానీ చాలా వీకర్ క్యాండిల్ కింద కన్సిడర్ చేయొచ్చు. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇమీడియట్ క్యాండిల్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బ్లూ క్యాండిల్ వచ్చి దాని ఇమీడియట్ క్యాండిల్ బ్రీచ్ చేసినప్పుడు మీరు ట్రేడ్ తీసుకున్నట్లయితే మీరు పార్టిసిపేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది మనకి స్టాప్ లాసెస్, ప్రాఫిట్ టేకింగ్ అండ్ యావరేజెస్ని చూసి ట్రెండ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, బ్లూ క్యాండిల్ కోసం వెయిట్ చేసి ట్రేడ్ని ఎంటర్ అవ్వడం. దీంతో పాటు నేను ఇందాక చెప్పినట్టు ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ ట్రయాంగిల్స్ చూడండి, గ్రీన్ ట్రయాంగిల్, రెడ్ ట్రయాంగిల్స్. డౌన్ సైడ్ రెడ్ ట్రయాంగిల్ ఉంది అంటే ఈ ట్రయాంగిల్ బ్రీచ్ అయినప్పుడు షార్టర్ టర్మ్ డౌన్ ట్రెండ్ ఉంటుంది. అండ్ ఈ ట్రయాంగిల్ పైనకి బ్రీచ్ అయినప్పుడు, ఈ ట్రయాంగిల్ ఏ క్యాండిల్ మీద వస్తుందో ఆ క్యాండిల్ హైని బ్రీచ్ చేసినప్పుడు బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేయొచ్చు. సో ఇక్కడ బ్రేక్అవుట్ ట్రేడ్స్ మాత్రమే చేసుకుందాం అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ చూడండి, ఇది వచ్చింది, ఇక్కడ ఒక షార్టర్ టర్మ్ రెసిస్టెన్స్ రావడం జరిగింది, ఆ హై బ్రీచ్ అవగానే మీకు ఒక ట్రేడ్ వచ్చింది, నెక్స్ట్ ఒక రెసిస్టెన్స్ వచ్చింది, అది బ్రీచ్ అవగానే ఇంకో ట్రేడ్ వచ్చింది. సో ఇలాగ ఇమీడియట్గా 1, 2 సో 2 ట్రేడ్స్ రావడం జరిగింది. డౌన్ సైడ్లో కూడా చూడండి, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, దాన్ని బ్రీచ్ చేసిన వెంటనే మీకు ఒక చిన్న షార్ట్ ట్రేడ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేయాలనుకునే వాళ్ళు క్లాసికల్గా మనకు కనబడే లెవెల్స్ని బేస్ చేసుకొని కాకుండా ఇలా ట్రయాంగిల్స్ ఫామ్ అయినప్పుడు దాన్ని షార్టర్ టర్మ్ బ్రేక్అవుట్స్ కింద వాడుకున్నట్లయితే చాలా ఎక్కువ మొమెంటమ్ ట్రేడ్స్ మీరు క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకొని మీరు బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేయొచ్చు. సో మన ఇండికేటర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకటి యావరేజ్ లైన్స్, రెండోది ఎల్లో డాట్స్ అండ్ రెడ్ డాట్స్ గురించి కూడా చెప్పడం జరిగింది, అండ్ గ్రీన్ ట్రయాంగిల్స్, రెడ్ ట్రయాంగిల్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇంకా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లాంగ్స్ అండ్ షార్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే డార్కర్ గ్రీన్ అండ్ డార్కర్ రెడ్స్ ఉన్నవి ట్రేడ్ చేయొచ్చు. డార్కర్ రెడ్స్ని డౌన్ ట్రెండ్లో కన్సిడర్ చేయండి, డార్కర్ గ్రీన్స్ని అప్ ట్రెండ్లో కన్సిడర్ చేయండి. మీద ఏ కలర్ని కూడా మీరు ఇగ్నోర్ చేసినా కూడా పర్లేదు. అంటే ఇప్పుడు అప్ ట్రెండ్లో మీకు రెడ్ క్యాండిల్స్ కనబడుతున్నాయి, లైటర్ రెడ్ క్యాండిల్స్ కనబడుతున్నాయి కదా, వీటి కంప్లీట్గా మీరు ఇగ్నోర్ చేసినా కూడా దాని నుంచి వచ్చే నష్టమే ఉండదు. ఎందుకంటే ఇవి ఫస్ట్ థింగ్ అన్వైండింగ్స్ అని, రెండోది డార్కర్ రెడ్స్ అప్ ట్రెండ్లో కనబడుతున్నాయంటే షార్టర్ టర్మ్లో ఇమ్మెచ్యూర్ ట్రేడర్స్ ఎవరైనా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేస్తుండొచ్చు కాక, కానీ దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు కాబట్టి వాటిని కంప్లీట్గా మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఈ రూల్స్ అన్నిటినీ ఫాలో అయిపోయి మనం ట్రేడ్ చేసినట్లయితే మిగతా ట్రేడర్స్తో పోల్చుకున్నట్లయితే మనకి ఒక మంచి స్ట్రైక్ రేట్ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా మళ్ళీ ఎక్కడెక్కడైతే డౌట్ ఉందో పాజ్ చేసుకొని ఇంకొకసారి 2 సార్లు 3 సార్లు విన్న తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నాయో అవి మీరు ఇప్పుడు ఏదైతే కస్టమర్ కేర్ నెంబర్ ఉంది కదా, మన సపోర్ట్ టీమ్ నెంబర్, ఆ నెంబర్కి ఎలాగైతే కాంటాక్ట్ చేస్తున్నారో ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు మీ డౌట్ని మెసేజ్ చేసినట్లయితే నేను మీకు పర్సనల్గా కాంటాక్ట్లోకి వచ్చి మీకున్న డౌట్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత దీన్ని బేస్ చేసుకునే మీరు ఓన్గా ట్రేడ్స్ తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే నేను ఏ స్టాక్ తీసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేయాలి అని. మొత్తం మార్కెట్లో మనకున్న స్టాక్స్ వచ్చేసి డెరివేటివ్ ట్రేడ్స్ చేయడానికి 180 స్టాక్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ కంప్లీట్ 180 స్టాక్స్ కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నారనుకోండి, ఆ యాడ్ చేసుకున్న స్టాక్స్ని మీరు ఇలా ప్రెస్ చేస్తూ ట్రేడింగ్ వ్యూలో ఇక్కడ చార్ట్లు మారిపోతూ ఉంటాయి. మనకు ఫస్ట్ కావాల్సిన రూల్ ఏంటి, ట్రెండ్ ఉండాలని చెప్పుకున్నాం కదా. ఎందులో ఎంటర్ అవ్వాలన్నా ఫస్ట్ ట్రెండ్ ఉండాలి, తర్వాత ట్రిగ్గర్ క్యాండిల్ కోసం చూస్తాము, ఆ తర్వాత మనం ట్రేడ్ ఎంటర్ అవుతాం. కాబట్టి మీరు పొజిషనల్ ట్రేడరా ఇంట్రాడే ట్రేడరా అనేది ముందు ఫిక్స్ అయిన తర్వాత ఆ టైం ఫ్రేమ్ని సెట్ చేసుకొని ఇక్కడ ఉన్న స్టాక్స్ అన్నింటినీ ఒకసారి, నేను జనరల్లీ ఒక 20 to 26 స్టాక్స్ని మాత్రమే నేను మానిటర్ చేస్తూ ఉంటాను. ఆ లిస్ట్ కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను, దాంట్లోనే ట్రేడ్ చేయొచ్చు. లేదంటే మీ ఫేవరెట్ స్టాక్స్ ఏదన్నా కూడా ఇక్కడ అప్డేట్ చేసుకొని రోజుకు ఒక 10 minutes 15 minutes స్పేర్ చేసినా కూడా జస్ట్ ఇలా కంప్లీట్గా ఇలా ప్రెస్ చేస్తూ వెళ్తున్నారనుకోండి, మీకు ఇక్కడ ఇండికేటర్లో ఏ ట్రెండ్ ఉంది అనేది ఫస్ట్ కనబడుతుంది. సో డౌన్ ట్రెండ్ ఉంది, ట్రిగ్గర్ లేదు, నెక్స్ట్ స్టాక్లోకి వెళ్ళిపోయారు, డౌన్ ట్రెండ్ ఉంది, ట్రిగ్గర్ లేదు, నెక్స్ట్ స్టాక్కి వెళ్ళారు, అప్ ట్రెండ్ ఉంది, ట్రిగ్గర్ వచ్చింది. సో ట్రిగ్గర్ దీన్ని వాచ్ లిస్ట్లోకి పెట్టుకుంటారు. దాని నెక్స్ట్ డే క్యాండిల్ హై బ్రేక్ అయినప్పుడు అప్పుడు మీరు ఎంటర్ అవుతారు, లేదంటే మీ లిస్ట్లో నుంచి వెళ్ళిపోతుంది. అల్ట్రాసెమ్ సిమెంట్ ఉంది, ఇప్పుడు నేను అప్ ట్రెండ్ ఉంది, ట్రిగ్గర్ లేదు. HCL టెక్ అప్ ట్రెండ్ ఉంది,
సిగ్నల్ ఉంది కానీ ట్రిగ్గర్ ఉంది కానీ దాని డౌన్ వైపు బ్రీచ్ అయింది కాబట్టి ఇది కూడా మన దాంట్లోకి రాదు. సో ఇలాగా మీరు ఫాస్ట్గా మీరు చేసుకుంటూ వెళ్తే 1 అవర్ కేటాయించినా కూడా మార్కెట్లో ఉన్న 180 స్టాక్స్ కూడా రోజుకు ఒక 1 అవర్ మీరు కేటాయించినట్లయితే ఈజీగా మీరు కట్ డౌన్ చేసుకొని నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంట్రాడే ట్రేడ్ చేయాలంటే అవర్లీ చార్ట్ చూడాలని చెప్పాను కదా, సో అలాగా అవర్లీ చార్ట్ పెట్టుకొని నెక్స్ట్ డే ఇంట్రాడే ట్రేడ్ కోసం మీరు కంప్లీట్గా ఫిల్టర్ అవుట్ చేసుకొని కూడా మీరు చూడొచ్చు, ఆ విధంగా చేయొచ్చు. రెండోది ఏంటంటే మార్కెట్లో ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో మిమ్మల్ని యాడ్ చేసి ఉంచుతాం కాబట్టి 1 మంత్ మీకు ఫ్రీ మెంటర్షిప్ ఉంది కాబట్టి అందులో కూడా నేను ఎవ్రీడే ఏదైనా ట్రిగ్గర్ వచ్చినట్లయితే ట్రేడ్కి ఆపర్చునిటీ ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ వాచ్ లిస్ట్ నేను ఏ ట్రేడ్స్ అయితే పోస్ట్ చేస్తానో దాంట్లో మీరు మీ టైం ఫ్రేమ్ని మీరు 15 మినిట్స్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారా, 1 అవర్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారా, డైలీ ట్రేడ్ చేయాలనుకుంటున్నారనే దాన్ని బేస్ చేసుకొని ఆ వాచ్ లిస్ట్ స్టాక్లో మీకు ట్రిగ్గర్ ఉన్నట్లయితే మీరు కూడా ఓన్గా పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలా పార్టిసిపేట్ చేయాలి, మన మనీ మేనేజ్మెంట్ ఏంటి అని డౌట్ ఉంటుంది. సో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు మీ దగ్గర ఉన్న ప్రతి లక్షకి 1 లాట్తో ట్రేడ్ చేయండి, అంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు. ఇలా చేసినట్లయితే ఎక్కువ కాలం మీరు మార్కెట్లో స్టే చేయడానికి ఉంటుంది. ఈ 1 లాట్ ఏంటి అంటే స్ప్రెడ్ వేస్తారు కాబట్టి బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బేర్ పుట్ స్ప్రెడ్ కానీ ఇది ఎలా తీసుకోవాలి అంటే బుల్ కాల్ స్ప్రెడ్ తీసుకునే వాళ్ళు మనం ఎక్కడైతే ట్రిగ్గర్ వస్తుందో ఆ ప్రైస్ దగ్గర ఏటీఎం స్ట్రైక్ని కొని కాల్స్ని ఒక 3 స్ట్రైక్స్ ఎబోవ్ మీరు స్ట్రైక్ని మీరు అమ్మారనుకోండి ఓటీఎం స్ట్రైక్ని, అప్పుడు బుల్ కాల్ స్ప్రెడ్ అవుతుంది. అదే మీరు షార్ట్ సైడ్లో ట్రేడ్ తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏటీఎం స్ట్రైక్ని కొని పుట్ సైడ్లో ఏటీఎం స్ట్రైక్ని కొని ఒక 3 స్ట్రైక్స్ కింద ఓటీఎం స్ట్రైక్ని అమ్మారనుకోండి, అది మీకు షార్ట్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు పొజిషనల్లో. ఇంట్రాడే తీసుకున్నప్పుడు నేకెడ్గా ఏటీఎం కాల్స్ ఏటీఎం పుట్స్ తీసుకోవచ్చు డైరెక్షన్ని బేస్ చేసుకొని, కానీ పొజిషనల్ వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు స్ట్రాటజీస్ వేసుకోండి. ఒక స్ట్రాటజీ తీసుకోవడానికి మీకు 30,000 to 35,000 మాత్రమే ఖర్చు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సేఫ్ సైడ్లో ఎక్కువ కాలం మార్కెట్లో స్టే చేయాలి. ఒకవేళ కనుక ఏదైనా విప్సాస్ ఎక్కువ వచ్చినా కూడా మనం బేర్ చేసి మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ మార్కెట్ ఇచ్చినప్పుడు అందులో నేను పార్టిసిపేట్ చేయడానికి ఖచ్చితంగా నేను ఉండాలి మార్కెట్లో అనుకున్న వాళ్ళు 1 lakh ఉన్న వాళ్ళు 1 లాట్తో, సో 2 lakhs ఉన్న వాళ్ళు 2 లాట్స్తో, ఏ ట్రేడ్ అయినా సరే 2 లాట్స్తో చేయడము, ఇలాంటి ప్రాక్టీస్ ఒకటి పెట్టుకున్నారంటే ఈజీగా గుర్తుపెట్టుకొని మీరు ఎక్కువ కాలం మార్కెట్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవి కాకుండా ట్రిగ్గర్ మనకు వచ్చిన డెల్టాబుల్ ట్రిగ్గర్ ఏదైతే ఈ బ్లూ క్యాండిల్ ఉందో దానితో కాకుండా ఇంకేమైనా మీరు సొంతగా మీ ట్రేడ్స్ని యూజ్ చేసుకొని చేయాలనుకుంటే యావరేజెస్ని యూజ్ చేసుకొని ట్రెండ్ని ఎస్టాబ్లిష్ చేసుకొని మీ సొంత ట్రేడ్స్ చేయొచ్చు, బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేయొచ్చు, కాంట్రా ట్రేడ్స్ ఆ రెడ్ డాట్స్ వచ్చినప్పుడు రివర్స్ అయ్యేప్పుడు కాంట్రా ట్రేడ్స్ చేయొచ్చు. సో సైడ్ వేస్ని మార్కెట్ని కూడా ట్రేడ్ చేయొచ్చు, స్వింగ్ ట్రేడ్స్ని కూడా చేయొచ్చు. సో మీ సొంత స్ట్రాటజీస్ కూడా యూజ్ చేసుకొని రైట్ టైంలో మీరు ఎంటర్ అవ్వడానికి మన ఇండికేటర్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా చూసిన తర్వాత ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు కాంటాక్ట్ అయినట్లయితే నేను మాట్లాడి మీకు వేరే డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.